హల్లెలూయా. ఎటుకు చెప్దామా? హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ పునరుద్ధాన దినము దేవుని పరిశుద్ధ మందిరావరణములో చేరి ఆ దేవాతి దేవుణ్ణి మహిమపరచుటకు ఘనపరచుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులు తెచ్చుకున్నవారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, ఇంకొంచెం పైకి ఎత్తి హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎంతో సంతోషము. మరి ఒక ఆదివారము మనం అందరము దేవుని మందిరములో చేరి దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆదివారం చూడడము నేను ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాను. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేను ఈరోజు చూడడం సంతోషంగా ఉందని చెప్పండి. చెప్పినారా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరం కూడా తల్లు వంచి కన్ను మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మనమందరం అడుగుదాం, యేసయ్య మాతో మాట్లాడండి ప్రభువా. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు కనుక మనమందరం కూడా అడుగుదాం, యేసయ్య మాతో మాట్లాడండి. థ్యాంక్ యూ జీసస్. పరమ తండ్రి, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, యేసయ్యా నీకే వందనాలు. వాక్యమై ఉన్న దేవా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు నీ మాటలు వినుటకు మేము సిద్ధపడి ఉంటుండగా మీరే మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, అనుసరించి జీవించే జీవితములు మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి. ఆటంకములు, సాతాను కార్యములు లయపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని అయ్యా నా ద్వారా మీ బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభువా. మీ మాటలు మా జీవితంలో అవసరం ప్రభువా. నీ మాటలు మా జీవితమును బ్రతికిస్తాయి. అట్టి మాటలు మాకు దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుని మహిమ కలుగునుగాక. మనందరి జీవితంలో దేవుడు సంతోషమును అనుగ్రహించునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశముతో మాట్లాడడానికి నేను సిద్ధపడి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్య నిమిత్తమై ఏర్పాటు చేయబడిన అంశం ఏంటి అంటే గొర్రెల యొక్క జ్ఞానము. ఏంటి? గొర్రెల యొక్క జ్ఞానము. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముల నుండి ఈరోజు కొన్ని విషయములు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ద విజ్డమ్ ఆఫ్ అ షీప్. గొర్రెల యొక్క జ్ఞానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు ఎంతమందికి తెలుసు? చూసినారా? గొర్రెలను గురించి మనము ఆలోచించినట్లయితే సాధారణంగా మనుషుల దృష్టిలో గొర్రెలు అంటే వీటికి ఆలోచన లేవు, వీటికి తెలివి లేదు, వీటికి ఏం చేస్తున్నాయో అర్థం కాదు అన్న వైఖరి మనం గమనిస్తూ ఉంటాం కదా. ఇంకా ఈ రోజులలో అయితే దేవుని బిడ్డలను గొర్రెలు అంటూ హేళన చేసే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అవమానపరిచే పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం.
హల్లెలూయా. ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకు అంటే మనం నమ్మిన దేవుడు మనల్ని గొర్రెలుగా భావిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుండి ఈరోజు అనేక విషయములు మనము తెలుసుకోబోతా ఉన్నాం. ఎంతమంది దేవుని వాక్యంలో నుండి అనేక విషయములు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? మనందరితో దేవుడు మాట్లాడునుగాక. చూడండి, దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 6వ వచనం. మొదటి వచనం నుండి చదవండి. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 1వ వచనం నుండి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. హల్లెలూయా. ఎంతమంది కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి వస్తున్నారు? అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎట్లా రావాలి? కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి వచ్చేదము. తర్వాత కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేదము. హల్లెలూయా. దేవుని పాటల ద్వారా మహిమపరుస్తాం. సంతోషగానము, సంతోషముతో దేవుని పాటల ద్వారా మహిమపరచడము ఆశీర్వాదకరం. తర్వాత యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. తర్వాత భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. హల్లెలూయా. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి. అగాధ స్థలములు అంటే డీప్ ప్లేసెస్ ఆఫ్ ద ఎర్త్. డీప్ ప్లేసెస్ అంటే అగాధము, లోయలు కావచ్చు, అగాధమైన స్థలములు, చీకటి స్థలములు, అగాధమైన స్థలములు. అదేవిధంగా పర్వతములు కూడా ఎవరి చేతిలో ఉన్నవి? మన దేవుని చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. పర్వతములు చూసిర్రు ఎవరైనా? మౌంటైన్స్. మన దగ్గర ఉన్న ఈ కొండలు, ఈ హిల్స్ అనుకుంటా, మౌంటైన్స్ ఉంటాయి. మౌంట్ ఎవరెస్ట్ అనేది చాలా ఎత్తైన శిఖరం కదా. మౌంట్ ఎవరెస్ట్, దాన్ని ఎక్కడానికి చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. ఎక్కిన వాళ్ళు రికార్డులో, అంటే వరల్డ్ రికార్డ్స్లో వాళ్ళ పేరు నమోదు చేయబడుతుంది. ఎందుకు అంటే ఒక ఎత్తైన శిఖరముని ఎక్కడం అనేది చిన్న విషయం కాదు, చాలా చాలా ఉన్నతమైన విషయం. ఎందుకంటే నువ్వు పైకి వెళ్తున్న కొలది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంటాయి. పైకి వెళ్తున్న కొలది నువ్వు అలసిపోతూ ఉంటావు. ఆ పైన నుండి ఎత్తైన శిఖరములు అవి. అయితే ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయంట? అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తర్వాత చదవండి. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. సముద్రం ఎవరిదంట? మనుషులయా? సముద్రము దేవుందంట. సముద్రమును ఒకసారి గమనిస్తే సముద్రం కూడా చాలా అద్భుత రీతిలో సృజించబడింది. చాలా భయంకరమైన స్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. ఎంత అద్భుతంగా ఉంటుందో అంత భయానకమైన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సముద్రపు మధ్యలోనికి వెళ్ళినాం అనుకో, ఎటు చూడు నీకు ఏం కనిపిస్తుంది? నీళ్ళే కనిపిస్తాయి. సముద్రములు ఆయనవి. తర్వాత ఆయన హస్తములు, దేవుని హస్తములు భూమిని నిర్మించను. తర్వాత ఆయన మన దేవుడు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా గమనిస్తాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మనము ఆయన ప్రజలము, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఆయన మేపు గొర్రెలముగా ఉంటా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన ఏ విధంగా మనల్ని చూస్తూ ఉన్నాడంటే గొర్రెలుగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు కాపరిగా ఉండి మనల్ని అందరినీ కూడా గొర్రెలుగా ఆయన చూస్తూ ఉన్నాడు. తరువాత వచనం చదవండి. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన మనల్ని ఏ విధంగా చూస్తున్నాడు అంటే గొర్రెల వలె చూస్తూ ఉన్నాడు. గొర్రెల వలె చూస్తూ ఉన్నాడు. గొర్రెల యొక్క లక్షణం ఏంటో తెలుసా? కాపరి మీద ఆధారపడతా ఉంటాయి కదా. గొర్రెల మందను ఎవరు కాస్తారు చెప్పండి? ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకో, దానికి ఒక వ్యక్తి ఉన్నాడు, దాన్ని కాస్తున్న వ్యక్తిని ఏమంటారు? కాపరి అంటూ ఉంటారు. దేవుడు మనల్ని గొర్రెలలాగా చూస్తూ ఉన్నాడు, గొర్రెల వలె పోలుస్తూ ఉన్నాడు. ఆయన మేపు గొర్రెలమంటాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ఒక గొర్రెలాగా నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం గమనిస్తే గొర్రెల కాపర్లు కాస్తూ ఉంటారు కదా. అయితే ఎవరైనా ఒక వ్యక్తి కొన్ని పాములను కాసే వ్యక్తులను చూసినరా? ఒక 15-20 పాములను తీసుకొని నడిపించుకుంటూ కాసుకుంటూ వెళ్ళడం చూసినరా ఎప్పుడైనా? ఎక్కడైనా ఒక్క దగ్గరైనా చూసారా? పాములను కాసేది ఉండదు. ఎందుకు అంటే పాములకు ఇండిపెండెంట్ స్వభావం ఉంటుంది. అంటే స్వతహాగా జీవించే ఆలోచన ఉంటుంటుంది కదా. పాములు చూడండి, పాములు ఎక్కువ శాతం అన్ని పాములు ఒకటే దగ్గర దొరకవు. పాములు పుట్టిన తర్వాత అదొకటి ఇటు వెళ్ళిపోతుంది, ఇదొకటి ఇటు వెళ్ళిపోతుంది. కొన్ని పాములు అయితే పుట్టంగానే వాటికి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. కొన్ని జంతువులకు మనం చూస్తాం, కుక్క పిల్లలు ఉన్నాయనుకో, తన తల్లి ఎట్లా చేస్తుంటే కుక్క పిల్ల కూడా అట్లా చేస్తూ ఉంటుంది. తల్లి అరిసింది అనుకో, కుక్క పిల్ల ఏం చేస్తుంది? అరుస్తూ ఉంటుంది. కానీ పాములు అట్లా కాదు. వాటికి ఆటోమేటిక్గా పుట్టిన దగ్గర నుంచే అటాకింగ్ స్కిల్స్, తప్పించుకునేది, దాచుకునేది, ఇవన్నీ కూడా వాటికి వచ్చేస్తూ ఉంటుంది. ఒకరు నడిపించే స్థితిలో పాములు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూసినప్పుడు ఒక పాముల గుంపులాగా చూడట్లేడు. హల్లెలూయా. దేవుడు మనల్ని గొర్రెల గుంపులాగా చూస్తూ ఉన్నాడు. 7వ వచనం మరొకసారి చదవండి. రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? సాగిలపడాలి. సాగిలపడడం కాదు, మోకరిస్తాం అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల వంటి ఆలోచన మనం కలిగి జీవించాలి. గొర్రెలకు జ్ఞానం లేదనుకుంటున్నారు. ఈరోజు అనేక విషయములు దేవుడు మనకు బయలుపరచబోతా ఉన్నాడు. దేవుని మందిరముకు వచ్చి మోకరించదము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని బిడలమైన మనము గొర్రెల వంటి స్వభావం కలిగినప్పుడు దేవుని మందిరంలో జరిగే కార్యక్రమములను మనము వాటిని ఫాలో అవుతూ ఉంటాం కదా. గొర్రెల వంటి స్వభావం కలిగినప్పుడు మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు మోకరించమంటే ఏం చేస్తాము? మోకరిస్తాం. దానికి ముందు అదే కదా, ఆయన మేపు గొర్రెలము. తరువాత రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. హల్లెలూయా. గొర్రెలు ఏం చేస్తాయంటే మోకరిస్తాయి. కానీ గొర్రెల స్వభావం లేని వాళ్ళు, అయ్యగారు చెప్తే నేను ఎందుకు మోకరియాలి? నా కాళ్ళు నొస్తలేదా? చేతులు ఎత్తాడంటే చేతులు ఎందుకు ఎత్తాలి? ఇట్లా పెట్టుకుంటా. అందరం ప్రార్థన చేస్తామంటే ఇప్పుడు ఎందుకు ప్రార్థన? అందరు చేయని, నేను సైలెంట్గా ఉంటా. అందరం దేవుణ్ణి పాటల ద్వారా మహిమపరుస్తామంటే గొర్రె వంటి స్వభావం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యగారు చెప్పినప్పుడు నేను పాడేది ఏంది? నాకు పాడాలనిపించినప్పుడు నేను పాడతా,
నాకు మోకరించాలనిపించినప్పుడు నేను మోకరిస్తా. మందిరానికి రావాలనిపించినప్పుడు అయ్యగారు చెప్తే నేను ఎందుకు వస్తా? ఇది గొర్రెల స్వభావమా? కాదు. గొర్రెల స్వభావం కలిగి ఉండడం అంటే దేవుని సన్నిధికి వచ్చి మోకరించమనగానే ఏం చేస్తారు? మోకరిస్తారు. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి తర్వాత చదవండి. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినాడు ఎలా ఎంత మేలు. మనం మేలు పొందుకునే స్థితిలో యేసునామములో ఉందుముగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలాంటి స్వభావం, ఎలాంటి జ్ఞానము కలిగి జీవిస్తూ ఉన్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. తర్వాత చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడంట? గొర్రెలకు తన ప్రాణం పెడతాడు. యేసయ్య చెప్పినట్టే ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. తర్వాత వచనం చదవండి. దయచేసి 26వ వచనం చదవండి. 10వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. హల్లెలూయా. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే మన గొర్రెల మందలో చేరిన వారు కాకపోతే వాళ్ళు నమ్మరంట. అంటే గొర్రెలు ఏం చేస్తాయంటే కాపరిని నమ్ముతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎప్పుడైతే ఒక సంఘములో ఒక కాపరి కింద ఉంటే గొర్రెల యొక్క స్వభావం ఏంటంటే కాపరిని నమ్మడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, ఎలాంటి వైఖరి కలిగి జీవిస్తూ ఉన్నాం? ఎవరైతే కాపరులను నమ్మరో, ఎవరైతే కాపరులను వెంబడించరో వాళ్ళు గొర్రెలే కాదు. హల్లెలూయా. గొర్రెలు ఏం చేస్తాయంటే కాపరిని నమ్ముతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని బిడలంగా మనము కాపర్లమైనా ఉండాలి, లేదంటే గొర్రెలమైనా అయి ఉండాలి. మనకు ప్రధాన కాపరి దేవుడు. కాబట్టి గొర్రెలు ఏం చేస్తాయంటే నమ్ముతాయి. ఒకవేళ నమ్మని గొర్రెలు ఉన్నాయి అనుకో, అంటే అవి మనకు చెందినవి కావు. అది దేవుని వాక్యం చెప్తుంది, అంతే కదా. మరొకసారి చదవండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలలో చేరిన వారైతే మీరు ఏం చేస్తారు చెప్పండి? నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు అంటున్నారు. ఇప్పుడు నా గొర్రెలలో చేరిన వారైతే మీరు ఏం చేయాలి? నమ్మాలి. దేవుని వాక్యం అదే తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా మనం నమ్మే స్థితిలో ఉండాలి. వి హ్యావ్ టు బిలీవ్. షీప్ బిలీవ్ ఇన్ దేర్ షెపర్డ్. గొర్రెలు కాపరిని నమ్ముతాయి. నమ్మకం ఉండాలి. దేవుని ప్రజలముగా దేవుని కాపరుల మీద మనం నమ్మకం ఉంచాలి. దేవుని సేవకులు ప్రకటిస్తున్న వాక్యము మీద నమ్మకం ఉంచాలి. అయ్యగారు ఏదో చెప్తారులే చెప్పండి, అది కాదు. గొర్రెలు ఏం చేస్తాయంటే చెబుతున్న మాటల మీద నమ్మకం ఉంచుతాయి. మన అయ్యగారు మన గురించి చెప్తున్నాడు అంటే అవి మా జీవితంలో మేము నమ్మాలి, వాటిని అనుసరించాలి. అప్పుడే మేము ఆ మందకు చెందిన గొర్రెలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మే స్థితిలో ఉన్నామా? గొర్రెలు కానివారు అనుభవాలతో నేర్చుకుంటారు. గొర్రెలు కానివారు అనుభవాలతో నేర్చుకుంటారు. గొర్రెలు ఏం చేయాలి అంటే
అనుభవాలు లేకుండానే నమ్మే స్థితిలో ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. గొర్రెలు ఏం చేస్తాయి? కాపరిని నమ్మి ముందుకు వెళ్తూ ఉంటాయి. కానీ గొర్రెల స్వభావం లేని వారు ఏం చేస్తారంటే ఏదైనా చేసి అది తప్పుపోయి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని బట్టి మళ్ళీ అనుసరించడం నేర్చుకుంటూ ఉంటారు. గొర్రెలు ఏం చేస్తాయంటే కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. అసలే ఈ లోకంలో ఎన్నో శ్రమలు, మనుషులకు ఎన్నో శ్రమలు కదా. యోబు చెప్తా ఉంటాడు, మనుష్యుని జీవితము చాలా చిన్నది, దాంట్లో కూడా బాధ వేదన. మన అందరి జీవితంలో బాధలు శోధనలు ఉండవా చెప్పండి? ఉంటాయా? ఏం బాధలు ఉంటాయి చెప్పడం? ఒక సాధారణమైన మనిషి జీవితంలో ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? బాధలే లేవా చెప్పండి? ఏవైనా కొన్ని అవమానాలు, ఇంకా ఒత్తిడి, శ్రమలు, ఇబ్బందులు, కొంచెం డిఫరెంట్గా ఇంకా కుటుంబ సమస్యలు, ఇంకా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఇంకా కొంతమందికి వివాహ సమస్యలు, వివాహం కాకముందు వివాహం అవుతుందా అనే సమస్య, వివాహం అయినాక ఎందుకు అయిందనే సమస్య. మనమందరం వివాహం అయిన తర్వాత సంతోషంగా ఉందుము గాక. ఎన్నో సమస్యలు కాదా? ఇష్టపడ్డ అమ్మాయి ఇడిచిపెడితే బాధ, ఎన్నెన్నో బాధల మధ్యలో మనం జీవిస్తూ ఉంటాం. మళ్ళీ మనుషులకు అందరికీ కూడా ఎదురయ్యే సమస్యల్లో మరణం ఒకటి. పుట్టిన వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉంటారు. వాళ్ళు మన స్నేహితులు కావచ్చు, మన రక్త సంబంధులు, బంధువులు, ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు బాధలే కదా. అంటే మనుష్యుని జీవితంలో చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా వాస్తవాలే. వీటి మధ్యలో మళ్ళీ దేవుని కాపర్ల మాట వినకుండా నా సొంతగా ప్రయత్నం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మళ్ళీ దాంట్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ బాధపడడం ఎందుకు? ఒక సామెత ఉంటుంది, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారంట. అప్పుడు తెలివి వస్తుంది. దాని సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలి? గొర్రెలు ఏం చేస్తాయంటే అర్థమైనా కాకున్నా కానీ కాపరిని అనుసరిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొర్రెలు నన్ను నమ్ముతాయి, గొర్రెలు నమ్ముతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసు నామములో నమ్మే స్థితిలో ఉందుము గాక. గొర్రెల వంటి స్వభావం కలిగి కాపర్లు చెప్పే మాటలు నమ్మాలి. గొర్రెల స్వభావం కలిగి ఉండడం అంటే, గొర్రెల వంటి జ్ఞానం కలిగి ఉండడం అంటే నమ్మకం ఉంచడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు కాపర్ని ఎంత నమ్ముతాయి తెలుసా? గొర్రెలు అంత నమ్ముతాయి. ఎందుకంటే నా కాపరి ఎక్కడికి తీసుకుపోయినా నా గురించి ఆలోచిస్తాడు. ఆయన ఏదైనా చెప్తున్నాడు, అటు పోవద్దు అంటున్నాడంటే నా గురించి ఆలోచిస్తున్నాడు. ఇది చెయ్యి అని చెప్తున్నాడంటే నా గురించి ఆలోచిస్తున్నాడని. వాటికి అవసరం లేదు ఎందుకు వెళ్ళొద్దు. రీజనింగ్ వచ్చిందనుకో కొంచెము మన ఆలోచన మారుతున్నట్టు. అంటే అస్సలు ఏమీ ఆలోచించకుండా చేయమని కాదు, కానీ కొన్నిసార్లు అర్థం కాకుండా కానీ మన కాపరి మాట మనం వినాలి, దేవుని మాట వినాలి, దేవుడు మన జీవితంలో ఇచ్చిన వారి మాట వినాలి. అన్నీ నాకు అర్థమైతేనే చేస్తా అంటే నువ్వు ఎప్పటికీ నీకు కొన్ని అర్థం కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం చైర్ల మీద కూర్చున్నాం కదా, కూర్చున్నామా? ఈ చైరు ఏ ప్లాస్టిక్ తోటి చేసిర్రు, ఎట్లా చేసిర్రు, ఇది ఇరుగుతుందా ఇరగదా, ఎక్కడ చేసిర్రు, ఎవరు చేసిర్రు, ఇవన్నీ మనకు తెలుసా? కానీ నమ్మకంగా కూర్చుంటున్నాం, కింద పడవని నమ్మకం కదా. ఫోన్ వాడుతూ ఉంటాం. ఫోన్ ఎవరు తయారు చేసిర్రో తెలుసా? ఒక్కరికన్నా తెలుసా? ఫోన్ ఇన్వెంట్ చేసిన వాళ్ళు అందరికాడ ఫోన్లు ఉన్నాయి. ఇది లోపల అసలు ఏం పని చేస్తుందో తెలుసా? తెలియదు, కానీ వాడుతున్నాం. చాలా విషయాలు మనకు తెలియకుండానే చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మనము దేవుని బిడ్డలంగా, దేవుని గొర్రెలంగా ఉన్నప్పుడు దేవుడు చెప్పే అన్నీ కూడా అర్థం చేసుకోవడానికి నీ వల్ల కాదు. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు, అమ్మ ఎట్లుంది, నీ పరిస్థితి ఏంది, కొన్ని అడుగుతాడు క్వశ్చన్స్.
తర్వాత కొన్ని మందులు రాసి ఈ మందులు తీసుకోమని వాడమని చెప్తాడు. నీకు ఆయన పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడా? నీలో ఏం సమస్య ఉంది, ఏ రక్త కణంలో నీకు ఇబ్బంది ఉంది, తలనొప్పి ఎందుకు వస్తుంది, కుడి పక్కన ఎందుకు వస్తుంది, ఎడం పక్కన ఎందుకు వస్తుంది, ఇవన్నీ చెప్తారా? ఇవన్నీ మనకి అర్థం చేసుకునే అంత కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే నమ్మేవారముగా ఉండాలి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నమ్మని వాళ్ళు ఎవరు అంటే మన గొర్రెలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం యేసు నామములో నమ్మే స్థితిలో ఉందుముగాక. 27వ వచనం చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వింటాయంట. దేవుని గొర్రెలు దేవుని స్వరాన్ని వినాలి. నా గొర్రెలు నా స్వరము విను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని గొర్రెలముగా దేవుడు మనల్ని గొర్రెలుగా చూస్తూ ఉన్నాడు. గొర్రెలు చేసే పని, ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. ఎవరి స్వరాన్ని వింటాయి? కాపరి యొక్క స్వరాన్ని వింటా ఉంటాయి, గమనించుకుంటానే ఉంటాయి. అవి ఎటు వెళ్తున్నా కానీ ఒక చెవులు ఎవరి మీద ఉంటాయంటే కాపరి 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 స్వరం వింటూ ఉంటాయి. కాపరి ఏం చెప్తున్నాడు, కాపరి ఏం చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మీరు గొర్రెలుగా ఉంటే దేవుడు ఇచ్చిన కాపర్ల స్వరాలు వింటున్నారా? మీరు నేను కాపరిగా దేవుడు నన్ను నిలబెట్టాడు కాబట్టి మీరు నాకు గొర్రెలుగా ఉన్నప్పుడు నా స్వరము మీరు వినాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నేను చెప్పే వాక్యములు మీరు వినాలి. అప్పుడే నీకు గొర్రెల వంటి జ్ఞానము, లేదంటే గొర్రెల వంటి స్వభావం కలిగి నువ్వు జీవిస్తున్నట్టు. నా స్వరం వినాలనే ఆశ మీకు ఉండాలి. ఎంతమందికి నేను చెప్పే వాక్యాలంటే ఇష్టం? ఒకసారి గట్టిగా చెప్దాం. హల్లెలూయా. నాకు అనేక విషయములు మీతో చెప్పడము ఇష్టం. అదేవిధంగా మీకు కూడా ఎలా ఉండాలి అంటే మన కాపరి ఏమి చెప్తాడనేది వినడానికి ఇష్టంగా ఉండాలి. ఈరోజు కొంతమంది దూరం నుంచి వచ్చారు, నేను అనుకున్న వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకు అంటే దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యం వినాలి. గొర్రెలు తన కాపరి స్వరాన్ని వింటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి గురించే నేను వీడియోలు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తా ఉన్నా. నేను ఇంతకుముందు 5 సంవత్సరాల నుంచి ఎన్నో మెసేజెస్ చెప్పిన, కానీ అవన్నీ కూడా చేయలే. కానీ దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. అవన్నీ కూడా కొన్ని ఆడియోస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అన్నీ కూడా యూట్యూబ్లో పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? నా స్వరాన్ని వినాలి. హల్లెలూయా. నా స్వరాన్ని వినాలి. దేవుని వాక్యములో బలపడాలి. దేవుని వాక్యమును తెలుసుకోవాలి. నా స్వరం వినాలి. వాళ్ళు, నా గొర్రెలు నా స్వరాన్ని వినాలి. ఒక దగ్గర 2 గొర్రెల కాపరులు గొర్రెల మందలను తీసుకొని వెళ్తూ ఉన్నారంట. మధ్యలో ఒక కాలువడ్డు వచ్చింది. పెద్ద కాలువడ్డ రాగానే 2 కాపర్లు ఒకటే దగ్గరికి వచ్చేసరికి ఈయన గొర్రెలు ఆయన గొర్రెలు అన్నీ కలిసిపోయినాయంట. చాలా పెద్ద మందలు కలిసిపోయినప్పుడు ఎట్లా అన్నీ కలిసిపోయినాయి. వాటిని వేరుపరచడం అంత ఈజీ కాదు. ఒక్కొక్క దాన్ని పక్క జరపడం. ఒక కాపరి ఆ గొర్రెల దగ్గర నుంచి కొంచెం పక్కకి పోయి ఒక పాట పాడాడంట. హల్లెలూయా. ఒక పాట పాడగానే ఈయన గొర్రెలన్నీ కూడా ఈయన దగ్గరికి వచ్చేసాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దానికి ప్రయాస అవసరం లేదు. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఈ పాట పాడిన కాపరి యొక్క గొర్రెలన్నీ కూడా వస్తాయి. వేరే గొర్రెలు రావు. ఆ గొర్రెలు ఆయన కాపరి దగ్గరికి, వాటి కాపరి దగ్గరికి వెళ్తాయి. వాటికి తెలుసు, ఎందుకంటే అవి వింటూ ఉంటాయి. నా కాపరి ఎవరైనా తేడాగా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ గొర్రెల దగ్గరికి వెళ్తాయి. తలెత్తి చూస్తాయి. ఎంతసేపు తల దించుకొని ఉంటాయి. సడన్గా ఎవరు నువ్వు అన్నట్టు చూస్తాయి. ఎందుకంటే వాటికి తెలుసు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును.
కాబట్టి మన కాపరుల స్వరం మనం వినాలి, కాపరులు చెప్పే వాక్యములను మనం ధ్యానించాలి. హల్లెలూయా. మనమందరము దేవుని వాక్యమును ధ్యానించే స్థితిలో ఉందుముగాక. మీరు ఒకవేళ యూట్యూబ్లో వినట్లేరేమో, ఇప్పటి నుంచి దేవుని వాక్యమును నేను అప్లోడ్ చేస్తున్న వాక్యములు మీరు విందురుగాక. వినాలి, వినాలి. ఒకసారి కాదు, రిపీటెడ్గా వింటుండాలి, రిపీటెడ్గా వింటుండాలి. హల్లెలూయా. అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత చదవండి, నేను వాటిని ఎరుగుదును. హల్లెలూయా. అండ్ ఐ నో దెమ్. నేను వాటిని ఎరుగుదును. ఎవరు ఎవరిని ఎరుగుతారు అంటే, కాపరికి గొర్రెలు తెలుసు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపరికి గొర్రెలు తెలవాలి. కొందరు దేవుని మందిరానికి వస్తారు, ఎక్కడ కూర్చుంటారంటే చెప్పండి, లాస్ట్ కూర్చుంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనకి సంబంధం లేదు. మనం మందిరానికి రావాలి, అటెండ్ కావాలి, పరుగు అయిపోగానే వెళ్ళిపో అంటే కొన్ని పనుల నిమిత్తం కొంతమంది వెళ్తూ ఉంటారు, అది వేరు. కానీ కాపరికి నువ్వు తెలవాలి. అందుకే నేను అంత ఈజీగా పోనీయను ఎవరిని. ఎందుకంటే నేను తెలుసుకోవాలి, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది నాకు తెలియాలి. నా గొర్రెలను నేను ఎరుగుదును. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిండ్రు అనుకో, నాకు తెలుస్తుందా తెలియదా? మీకు తెలుస్తుందా? మీలో కొంతమందికి తెలుస్తుందా తెలియదు. కానీ కాపరి యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందంటే, ఆయన గొర్రెలను ఆయన తెలుసుకోవాలి. హల్లెలూయా. తెలుసుకోవాలి. కొంతమంది గొర్రెల స్వభావం లేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే, తెలియదు, సీక్రెట్. మనం వచ్చినట్టు తెలియదు, వెళ్ళిపోయినట్టు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల వంటి జ్ఞానం కలిగి ఉండడం అంటే కాపరి నీ గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. నేను ప్రయాసపడుతూనే ఉంటా. మీ అందరి గురించి ఎంతో కొంత నాకు తెలుసు కదా. ఇంకా రాబో దినముల్లో మీ గురించి అనేక విషయం నేను తెలుసుకుందునుగాక. మీరు కూడా కాపరికి చెప్పాల్సిన వేస్తున్నాములో చెప్పుదురుగాక. కొంతమంది చెప్పారు, అయ్యగారు సూపర్ ఉన్నాం అయ్యగారు, మాకేంది అసలు అదిరిపోతుంది మా ఇల్లు. అసలు సమస్యలు చెప్పరు, ఇబ్బందులు చెప్పరు, అవన్నీ దాచిపెట్టుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకటి ఏంటంటే, కాపరి దగ్గరికి రాలేకపోవడానికి కారణం ఏంటి అంటే, కొన్నిసార్లు పాపం అడ్డు వస్తుంది. ఏమడ్డం వస్తుంది? పాపం. మనం చేసే పనులు, అతిక్రమములు, నేరములు దేవుని సేవకునికి దగ్గరికి చేరకుండా, అమ్మో అయ్యగారితో మాట్లాడితే ఏమన్నా అడిగితే ఏంది పరిస్థితి, నా పరిస్థితి, నేను చేయకూడని చేసినా కదా. కాబట్టి అయ్యగారు నన్ను 2-3 క్వశ్చన్స్ గట్టిగా అడిగిండు అనుకో, నా విషయాలన్నీ తెలుస్తాయి అని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, కాపరి నుండి వారిని వారు దూరపరుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి పాపములను కప్పిపుచ్చుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తాం, ఆదాము అవ్వను దేవుడు సృజించినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? పాపం చేసిన తర్వాత చెట్ల వెనకెళ్ళి ఏం చేస్తున్నారు? దాచుకుంటున్నారు. అన్ని రోజులు దేవుడు ఎప్పుడు వస్తాడా, దేవునితో ఎప్పుడు మాట్లాడదామని ఆశతో ఉన్న నరులు ఎప్పుడైతే పాపమునకు వారి జీవితంలో చోటిచ్చారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, చెట్ల వెనక వెళ్ళి దాచుకుంటా ఉన్నారు. ఇంకా దానికి కారణాలు ఏం చెప్తున్నారు తెలుసా? ఏం చెప్తున్నారు? ఎందుకు దాచుకుంటున్నారు? ముందుకు రండి అంటే ఏమన్నారు? మేము దిగంబరులుగా ఉన్నాం అంటున్నారు. మాకు బట్టలు లేవు కదయ్యా, సిగ్గు అవుతుందంట. అన్ని రోజులు బట్టలు ఉన్నాయా? ఇప్పుడే బట్టలు గుర్తొచ్చినాయి. ఎందుకు అంటే వాళ్ళు చేసిన పాపమును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నీ పాపములను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ జీవితంలో పరిష్కారం రాదు. దేవుని సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యా ఇది నా పరిస్థితి, ఇది నా వ్యసనం, ఈ పాపపు జీవితంలో నేను కూరుకుపోయాను, ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు వాళ్ళు పరిష్కారం చూపిస్తారు. హల్లెలూయా. గట్టికి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. గత కొన్ని రోజుల క్రితము ఒకరింటి దగ్గరికి వెళ్ళి పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నా. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటే,
ఈ లోకంలో పడిపోయి చెడిపోతున్న పరిస్థితి వాళ్ళ తల్లి నాకు చెప్పినప్పుడు కొంచెం కౌన్సిలింగ్ కొంచెం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా. ఈ మధ్య అవి అలవాటు చేసుకున్నాడు, మంచిగా స్కూల్ కూడా అయిపోలేదు కానీ మంచి డ్రింకింగు, మంచి మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నాడు అని నేను అతనితో మాట్లాడుతూ ఉంటే సిగరెట్లు బాగా అలవాటు అయిపోయింది. రోజంట చిన్న పిల్లలు, స్కూల్లో చదివే పిల్లలు రోజు సిగరెట్ అంట. వాళ్ళ అమ్మ అంటుంది ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాడు అంట. నేను కొంతసేపు మాట్లాడి అడిగితే 5 సంవత్సరాల నుంచి తాగుతున్నంట. తెలియని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న పిల్లలు చిన్నపిల్లలే అనుకుంటున్నారేమో, వాళ్ళ అపవాది అనేక సార్లు వాళ్ళని ఈ లోకములో పడిపోయడానికి అనేక పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, వ్యసనములో పడిపోయేటట్టు చేస్తూ ఉన్నా. కొంతకాలం క్రితము నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి చెప్పను, వాళ్ళు లేనప్పుడనే కాదు కానీ వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళ గురించే నేను చెప్తా. ఎందుకంటే నాకు వేరే వాళ్ళ గురించి చెప్పడం ఇష్టం లేదు. ఇవి కూడా ఎందుకు చెప్తున్నాను అంటే పరిస్థితులు మనకు తెలియాలి కాబట్టి. సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కొన్ని రోజులు ఒకరు వచ్చారు మన మందిరానికి. ఒక సిస్టర్ వచ్చింది. ఆమె చెప్తా ఉంది, అన్నయ్య ఇట్లా నా పరిస్థితి బాగలేదు. ఏంటి అంటే నన్ను ఒక అతను ప్రేమించి మోసం చేశాడు అంటుంది. ఇప్పటికి 6 సార్లు అబార్షన్ చేయించుకున్నా అంటుంది. చిన్నమ్మాయి, తెలియదు అనుకుంటుంటారు పిల్లలకి. ఇవన్నీ కూడా మనుషులు చూస్తూ ఉంటారు. చాలా విషయాలు పిల్లలకు కూడా తెలుసు. ఈ రోజులలో వాళ్ళని సరైన రీతిలో నడిపించగలగాలి. ఈ లోకములో పాపం ఎక్కువైపోతూ ఉంది. చెడు సహవాసాలు, చెడు వ్యసనములు, ఇవన్నీ కూడా మనుష్యులను ఖరాబు చేయడానికి సాతాను అనేక ఉచ్చులు పన్ని ఉంది. అన్ని ఉచ్చులు యేసునామములో మనం జయించుదుముగాక. కాబట్టి కాపరి దగ్గరికి వచ్చి చెప్పగలగాలి. హల్లెలూయా. కొన్ని మందిరాలలో అయితే, నేను వెళ్ళిన ఆఫ్రికాలో మందిరంలో అయితే వాళ్ళు చేసిన తప్పులు వచ్చి ఒప్పుకుంటారు. మన దగ్గర అలాంటి పరిస్థితులు కూడా లేవు. నేను పాపం చేశాను అని వచ్చి ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అవి సాక్ష్యాలు చెప్పరు. ఆ సాక్ష్యాలు అది తీసేసి వేరేది చెప్తారు. నేను పలానా సమయంలో ఒక అతనితోటి అంత పాడు పని చేసినా అని చెప్పగలుగుతారు ధైర్యంగా వచ్చి? అమ్మో నన్ను ఏమనుకుంటారు, నా గురించి ఏమనుకుంటారో చెప్పాలి. హల్లెలూయా, చెప్పాలి. నా జీవితం అట్లా ఉండే కానీ దేవుడు నన్ను మార్చాడు, అప్పుడు దేవునికి మహిమ. నా పరిస్థితి బాగలేదు, నా ఆలోచన బాగలేదు, కానీ దేవుని కృప ద్వారా దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్నా. ఒకప్పుడు తాగుబోతును, ఇప్పుడు నేను తాగుడు మానేశాను. ఒకప్పుడు వేరే వాళ్ళని హింసించేవాడిని, దూషించేవాడిని, ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని అందరితో ప్రేమగా ఉంటున్నా. అది సాక్ష్యం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎప్పుడైతే నీ యొక్క ఇబ్బంది, నీ సమస్యను నువ్వు చెప్పుకుంటావో దానికి పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. నా గొర్రెలను నేను ఎరుగుదును. హల్లెలూయా. కాబట్టి నేను ప్రయత్నం చేసేది ఏంటంటే మాట్లాడడానికి. కొన్నిసార్లు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటా, 1-on-1 కాన్వర్జేషన్. అందరితోటి కొన్ని విషయాలు మాట్లాడలేము. అందుకే కాపర్లు కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కౌన్సిలింగ్ అని పేరు పెట్టకున్నా కానీ చాలామందితో నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటా, మాట్లాడుతూ ఉంటా. వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, వాళ్ళకు సరైన సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. ఎందుకంటే వాళ్ళ జీవితం మంచిగా ఉండాలి. హల్లెలూయా. నీ జీవితం మంచిగా ఉండాలి, నీ జీవితం సరైన విధంగా ముందుకు సాగాలి అంటే కాపరికి నువ్వు తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నాకు తెలియదేమో, యేసు నామములో తెలిసే స్థితిలో నువ్వు జీవించుదువుగాక. తెలవాలి. తెలియకుండా నీలోనే నువ్వే అట్లనే దాచుకొని చేస్తూ ఉంటే నిన్ను ఎవరు నడిపించే వాళ్ళు ఉండరు. నీ జీవితము పతన స్థితిలోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమంది మిస్టీరియస్గా ఉండాలి, నా గురించి ఏం తెలియద్దు. దొంగలు వస్తారు చూడు, ఇట్లా మెల్లగా అట్లా వస్తారు కొంతమంది. ఎవరైనా చూస్తారా? అయిపోగానే ఎవరైనా వచ్చి పలకరిస్తారా?
వస్తున్నాడు, నా దగ్గరికి వస్తున్నాడు. తొందరగా బైబిల్ తీసుకోవాలి, చెప్పులు వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. అందుకే నేను కొంతమందికి చెప్తా ఉంటుంది, నేను లాస్ట్కి చెప్పే విషయంలో కూడా మీ పక్కన వాళ్ళని పలకరించండి అంటుంటా. ఎందుకంటే ఇట్లా కొంతమంది మిస్ అయిపోతుంటారు. కొంతమందికి ఇంట్రోవర్ట్స్ అంటే వాళ్ళకి అందరినీ కలవడానికి ఇష్టం ఉండదు, అదొకటి. కొంతమందికి స్వభావ రీతిగానే అందరితోటి మాట్లాడడం, అందరితోటి కలవడం ఇష్టం ఉండదు. కానీ గొర్రెల స్వభావం కలిగి ఉండడం అంటే ఒక మందగా నువ్వు జీవించాలి. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి కావు, అందరిలో ఒకలం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల మంద మీద ఏదైనా దాడి చేసిందనుకో, పులో సింహమో, ముందు దేని పట్టుకపోతుంది తెలుసా? ఒంటరిగా ఉన్నాయి, ఇట్లా వెళ్తుంటారు కదా, వాళ్ళని చూస్తుంది సాతాను. అరే దా, అట్లనే రా, ఇటే రా, ఎవరితో మాట్లాడకు, నుంచి పట్టుకొని పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల స్వభావం కలిగి ఉండాలి. అంటే కాపర్లకు మనము తెలిసి ఉండాలి, హల్లెలూయా. మనం ఏదో తెలియని వాళ్ళంగా మన గురించి ఎవరు తెలుసుకోవద్దన్నట్టుగా ఉండకూడదు. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయంలో తెరిచి దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు మన జీవితంలో పరిష్కారం దొరుకుతుంది. అసలైన విషయాలు మనం మాట్లాడే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. గొర్రెల వంటి జ్ఞానం కలిగి మనం జీవించుదుముగాక. హల్లెలూయా. తర్వాత చదవండి. అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. గొర్రెలు ఏం చేస్తాయంటే సేవకులను, కాపరులను వెంబడిస్తాయి. వెంబడించడం అంటే కాపర్ ఇటు వెళ్తున్నాడు అనుకో, గొర్రెలు ఏం చేస్తాయి? కాపర్ వెనక్కి వెళ్తాయి. కాపర్ ఇటు వెళ్తున్నాడు అనుకో, గొర్రెలు ఏం చేస్తాయి? ఇటు వెళ్తాయి. కానీ కొన్ని గొర్రెల్లాగా ఉన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళు గొర్రెలు కాదు. కాపర్ ఇటు వెళ్తున్నాడు అనుకో, ఆ గొర్రె ఎటు వెళ్తుంది? గొర్రె కాదు, అది మేకలు. అవి అటు వెళ్తాయి. ఈయన హైదరాబాద్ వెళ్తుంటే కాపరి ఇవి ఏడకి వెళ్తాయి? డిండికి పోతాయి, ఆడ తిరుగుతూ ఉంటాయి. ఈ గొర్రెలు వెంబడించవంట, ఇవి వింటాయి. గొర్రెలు వినడం వేరు, వెంబడించడం వేరు. వినే అన్ని గొర్రెలు వెంబడించవు. అంటే గొర్రెలు అన్ని వెంబడిస్తాయి, కానీ గొర్రెల స్వభావం కలిగిన వారు వెంబడించే స్థితిలో కూడా ఉండాలి. వినడమే కాదు, కాపరిని వెంబడించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. వెంబడించే స్థితిలో మనం ఉండాలి. ఎవరిని అంటే కాపరిని వెంబడించే స్థితిలో ఉండాలి. కాపరి ఎక్కడికి వెళ్తే నీకు అది ప్రొటెక్షన్. నేను సొంతగా అటు వెళ్తానంటే నీకే ఇబ్బంది తెచ్చుకుంటాం. హల్లెలూయా. కేవలము కాపరిని వెంబడించడం ద్వారా మన జీవితంలో అనేక సమస్యల నుండి మనం బయటపడవచ్చు. మళ్ళీ చెప్తున్నా, వినండి. కేవలము కాపరిని వెంబడించడం ద్వారా అనేక సమస్యలు మన జీవితంలో రాకుండా మనం తప్పించుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, వినండి. కేవలం వెంబడించడం ద్వారా మన జీవితంలో అనేక సమస్యలు రాకుండా మనం తప్పించబడవచ్చు. మీ మనసులోకి వెళ్ళాలి ఈ మాటలు. కేవలం వెంబడించడం ద్వారా, కాపరిని వెంబడిస్తే చాలు కొన్ని సమస్యలు రావు గొర్రెలకి. అవి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే కాపరి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి, అంతే. దీనికి జ్ఞానం అవసరం లేదు. అది గొర్రెల జ్ఞానం లేదనుకుంటున్నారు గొర్రెలకి. కాపరి ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు సంరక్షణ. కేవలం వెంబడించాలి. మనం యేసు నామములో వెంబడించే స్థితిలో ఉందాము గాక. వెంబడించాలి, కాపరులను వెంబడించాలి, వాళ్ళ మాటలను వెంబడించాలి, వాళ్ళ నడకలను, వాళ్ళ అడుగులను వెంబడించాలి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవాలి. నన్ను వెంబడించాలి. ఎవరు వెంబడించాలి అంటే నా గొర్రెలు నన్ను వెంబడించాలి. వేరే గొర్రెల సంగతి తర్వాత, వేరే గొర్రెలు కాదు, నా గొర్రెలు నన్ను వెంబడించాలి. అప్పుడు నేను నా గొర్రెలను చూసుకుంటా. అప్పుడు అవి సురక్షితంగా ఉంటాయి.
నేను క్రీస్తుని వెంబడించుచున్న ప్రకారము మీరు నన్ను వెంబడించమని, నన్ను పోలి నడవమని పౌలు చెప్తా ఉన్నాడు. డైరెక్ట్ యేసు ప్రభుని వెంబడించమని చెప్పొచ్చు కదా పౌలు. నేను ఎప్పటి వరకైతే యేసు ప్రభు అడుగులలో అడుగులు వేసుకుంటూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తుంటానో అప్పటి వరకు నా గొర్రెలన్నీ కూడా ఎవరిని వెంబడించాలి? నన్ను వెంబడించాలి. నేను ఎవరిని వెంబడిస్తున్నాను? యేసయ్యను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు వెంబడిస్తాయి. హల్లెలూయా. షీప్ ఫాలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన కాపర్లను బట్టి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తా. నా జీవితంలో ఈ స్థితిలో ఉన్నాను అంటే అనేకలు కాదు కానీ దేవుడిచ్చిన కాపర్ల మాటలు నేను విని వాళ్ళను వెంబడించడం ద్వారా ఈరోజు ఈ స్థితిలో ఉన్నా. వెంబడించడం ద్వారా నువ్వు కొన్ని ప్రదేశాలు చేరుతావు. నువ్వు ఊహించని ప్రదేశాలకు నువ్వు వెళ్ళగలుగుతావు. వెంబడించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఫాలోయింగ్. ఈ రోజులలో ఫాలోయింగ్లు ఎక్కువైపోయినాయి. ఎవరికి ఎక్కువైపోయినాయి? సెలబ్రిటీస్. అబ్బా, ఈ మధ్య ఇది సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఎక్కువైపోయినారు. ఎవరు ఏ రోజు సెలబ్రిటీ అవుతారో తెలియదు, ఎవరిది రీల్ వైరల్ అవుతుందో తెలియదు. ఒక ఆమె పూసలు అమ్ముకుంటుందంట, ఆమె సెలబ్రిటీ. మోనాలిసానేమో అంటున్నారు, ఆమె పేరు మోనాలిసానో మరి నిజం పేరు తెలియదు. ఒక ఆయన చాయ్ వాళ్ళ, ఆయన బిల్ గేట్స్ తోట ఫోటో దిగింది. ఆయన ఈ మధ్య ఒక వీడియో చూస్తుంటే అబ్బా, ఏంటో క్రికెట్ మ్యాచ్లోకి వెళ్ళి వాళ్ళకి ఛాయ్ పోస్తుండు. ఛాయ్ అమ్ముకునేట ఆయన లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అన్నీ ఫ్రీ. అలాగా అంత ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన ఎంత క్రేజ్, వాళ్ళకి ఫాలోయింగ్స్. ఆయన వెళ్తుంటే బాబా ఛాయ్ అమ్ముకునేట ఆయనకి ఒక్కొక్కరు వచ్చి సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. ఎందుకంటే ఫోటో దిగి మళ్ళీ వీళ్ళ దాంట్లో అప్లోడ్ చేయాలి. వీళ్ళకి ఫాలోవర్స్ కావాలి కదా. నేను ఎవరిని కలిసినంటే ఏం చెప్పాలి? ఛాయ్ వాళ్ళ కలిసిన పూసలు అమ్ముకునే మోనాలిసా కాడ చైన్ కొన్నా. ఇది వీళ్ళకు మళ్ళీ వీళ్ళకి ఫాలోయింగ్. ఇదేం ఫాలోయింగో? ఈ రోజులలో ఫాలోయింగ్స్ కూడా కొంటున్నారు. 100 రూపాయలకి 30 ఫాలోవర్సు, 1000 రూపాయలకి 300 ఫాలోవర్సు, డిస్కౌంట్లు మళ్ళీ దాంట్లో. అంటే డబ్బులు కడితే నిన్ను ఫాలో చేస్తారంట. కొంతమంది సచిన్ చాలామందిని ఫాలో చేస్తారు. కాపర్లను ఫాలో చేస్తున్నారా? నన్ను ఎంతమంది ఫాలో చేస్తున్నా తెలియదు. గొర్రెలు కాపరి వెంబడించాలి. హల్లెలూయా. ఈరోజు ఫాలోయింగ్ అనే వర్డ్ చాలా కామన్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో ఉండేది అదే కదా, ఫాలోనే ఉంటుంది, సబ్స్క్రైబ్ ఉండదు. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. ఎవరిని ఫాలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కాపర్లను వెంబడించట్లేవు అంటే ఎవరినో వెంబడిస్తున్నట్టే. దేవుని కాపర్లను వెంబడించని లేని స్థితిలో ఉన్నావు అంటే నీ జీవితంలో ఎవరినో వెంబడిస్తున్నావు, ఎవరియో ఫాలో అవుతా ఉన్నావు. అందుకని ఈ మార్గము రాలేకపోతా ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామములో మనం సరైన రీతిలో వెంబడించుదుము గాక. దేవుని కాపరులను మనం వెంబడించుదుము గాక. దేవుణ్ణి వెంబడించుదుము గాక. యేసు నామములో నా ఫాలోవర్స్ అధికమవును గాక. హల్లెలూయా. చాలా సమస్యలు రావడానికి కారణం ఏంటి అంటే వెంబడించకపోవడమే. చాలా సమస్యలు గొర్రెకు రావడానికి కారణం ఏంటో తెలుసా? కాపరిని వెంబడించకపోవడం. సమస్యలు, ఇబ్బందులు, కష్టములు, నష్టములు ఎందుకు వస్తున్నాయంటే కాపరిని వెంబడించట్లేవు. కాపరి మాటను పక్కన పెట్టేస్తావు, వింటున్నావు కానీ వెంబడించే స్థితిలో లేని పరిస్థితి. హల్లెలూయా. తర్వాత చదవండి. నేను నేను వాటికి ఏమిస్తున్నాను? నిత్య జీవం ఇస్తా ఉన్నాడు దేవుడు. ఏమిస్తున్నాడు? నిత్య జీవం ఇస్తా ఉన్నాను. కాబట్టి
అవి ఎన్నటికీ నశించవంట. హల్లెలూయా. కాపరిని వెంబడించే గొర్రెలు ఎన్నటికీ నశించిపోవు. హల్లెలూయా. మనమందరము కాపరిని వెంబడించుచున్న కొలది మనం ఎన్నటికీ నశించని స్థితిలో ఉందుముగాక. నీ జీవితంలో నశింపజేసే పరిస్థితి యేసు నామములో నువ్వు వెంబడిస్తున్న పరిస్థితిని బట్టి తొలగిపోవునుగాక. నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వు వెంబడించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. కాపరి ఏం చేస్తాడంటే నిత్య జీవమును ఇస్తాడు. తర్వాత ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. ఎవడును నా చేతిలో నుండి వాటిని అపహరింపడు. కాపరి చేతిలో నుండి ఎవరు కూడా గొర్రెని తీసుకొని పోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపరి అంత తీసుకొని పోనివ్వడు కూడా. ఎవరు తీసుకుపోలేరు. కాపరు ఉన్నాక గొర్రెలు తీసుకుపోతారా? కర్ర కూడా ఉంటుందంట కాపరు దగ్గర. గొర్రెల్ని సరిగ్గా నడిపిస్తాడు. ఎవడైనా ఎత్తుకోవడానికి వస్తే అదే కర్ర తీసుకొని వాళ్ళని కొడతారు. నా గొర్రెల్ని ఎవరు కూడా నా నుండి అపహరించలేరు, తీసుకొని వెళ్ళలేరు. అపహరించడం అంటే దొంగిలించడం. రీసెంట్గా కొంతకాలం క్రితం మన మందిరానికి వస్తుంటే కొందరు ఆపి అక్కడికి ఎందుకు వెళ్ళేది, మా దగ్గర కూడా ప్రార్థన జరుగుతుంది, ఇక్కడికి రండి అంటున్నారంట. ఏమంటున్నారంట? ఇక్కడికి ప్రార్థనకు రావచ్చు కదా, అక్కడికి ఎందుకు పోయేది అంటున్నారంట. అప్పుడు నేనేమన్నా తెలుసా, నా గొర్రెలను ఎవరు కూడా తీసుకుపోలేరు. వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఒక గొర్రెను తీసుకుపోవడం సాధారణమైన విషయం కాదు. హల్లెలూయా. కానీ కొంతమంది గొర్రెల స్వభావం లేని వాళ్ళు చలో అయ్యగారు మీకు ఏదో ఒక విషయం చెప్పాలని నా హృదయంలో అనిపిస్తుంది, నా హృదయంలో బాధ వేదన ఉంది, ఈ వేదన అర్థం చేసుకోండి అయ్యగారు, నాకు వేరే చర్చికి వెళ్ళాలనిపిస్తుంది, అంత దూరంలో ఆ చర్చికి వెళ్తాను అయ్యగారు, ఇంత దూరంలో ఈ చర్చికి వెళ్తాను అయ్యగారు, రావాలనే ఉంది, దూరం అనిపిస్తుంది. ఇది గొర్రెల స్వభావం కాదు. నా గొర్రెలను నా నుండి ఎవరు కూడా అపహరించలేరు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అపహరించకుండా కాపాడే స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. నేను ఎవరు కూడా అపహరించలేరు. ఎప్పుడు అంటే నువ్వు గొర్రెల స్వభావం కలిగి ఉన్నప్పుడు. నువ్వు పాము స్వభావం కలిగి ఉన్నావు అనుకో, నేను అపహరించాల్సిన అవసరం లేదు, నువ్వే వెళ్ళిపోతావు కదా. పాములు ఉంచండి, ఒక దగ్గర ఉండి ఇక్కడనే ఉండని చెప్పండి, గొర్రెల్లాగా ఉంటాయా? నువ్వు అటు తిరిగి ఇటు చూసేసరికి ఆ పాము ఉండదు, ఏడ దూరిందో తెలియదు. కొన్ని క్షణాల్లో మాయమైపోతుంది అది. నువ్వు ఎంత క్లాస్ తీసుకున్నా కానీ అది కరెక్ట్ కాదు, ఇట్లా కరెక్టు, ఇది చేయడం కరెక్టు, నువ్వు ఎన్ని చెప్పినా కానీ పాము ఏం చేస్తుంది? విన్నట్టే ఉంటుంది, ఇట్లా ఇట్లా ఇట్లా. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగేసరికి చలో హైదరాబాద్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల స్వభావం కలిగి ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని అపహరించలేరు. మనం ఎవ్వరి ద్వారా అపహరించలేని స్థితిలో ఉందుముగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుణ్ణి వెంబడించే స్థితిలో ఉంటున్నామా? దేవుని వాక్యములు చూడండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. బైబిల్స్ ఉన్నవారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అందరం చెప్దాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మళ్ళీ చెప్దాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు ఎప్పుడైతే మనకు కాపరిగా ఉంటాడో నీ జీవితంలో కొరత ఉండదు. హల్లెలూయా. యెహోవా నా కాపరి అంటున్నాను అంటే నేను యెహోవా యొక్క గొర్రెను, అంతేనా?
అదే యెహోవా నా కాపర్లు ఈ మాట కూడా పెట్టుకోవచ్చు. నేను యెహోవా యొక్క గొర్రెను గనుక నాకు లేమి కలుగదు. దావీదు ఏమంటున్నాడంటే యెహోవా నా కాపర్ అని చెప్తున్నాడు. అంటే ఆయన తన్ను తాను ఎలా చూసుకుంటున్నాడు అంటే నేను దేవుని గొర్రెను. ద లార్డ్ ఈస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. దేవుడు నీకు కాపరిగా ఉన్నప్పుడు నువ్వు ఏది కూడా, నీకేది కొదవ కాదు. నీ జీవితంలో ఉన్న కొదవలు యేసు నామములో తొలగిపోవును గాక. గొర్రెల వంటి ఆలోచన కలిగి నువ్వు ముందుకు వెళ్తున్న కొలది నీ జీవితంలో ఏదైతే కొరత ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో అది యేసు నామములో తొలగిపోవును గాక. యెహోవా నా కాపరి, ఆయన నా కాపరిగా ఉంటే నాకు లేమి కలుగదు. దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకేది కూడా కొరత ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పలానా వ్యక్తి నా డాక్టర్ అని చెప్తున్నాను అనుకో, వింటున్నారా? ఒకసారి అందరు చేతులు ఎత్తి హల్లెలూయా. పలానా వ్యక్తి నా డాక్టర్ అని చెప్పాడు అనుకో, నేను అతనికి ఏమవుతా? అంతేనా? నేను పేషెంటే కదా. అది దేవుడు నాకు కాపరి అంటున్నాడంటే ఆటోమేటిక్గా నేనేంటి? ఇది చాలా ఫేమస్ వాక్యం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం అంతా కూడా చాలామంది బైహార్ట్ చేస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. చాలా దీవెనకరమైన వాక్యం. కానీ ఇక్కడ మనం గమనిస్తే యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి కలగదు. దేవుడు మనకు కాపరిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన కాపర్లు మనకు తోడుగా ఉన్నప్పుడు, వారిని మనం కాపర్లుగా తీసుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న కొదువలు తొలగిపోతూ ఉంటాయి, ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి, సమస్యలు తొలగిపోతూ ఉంటాయి, కష్టములు తొలగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? గొర్రెల వంటి జ్ఞానం కలిగి ఉన్నామా? గొర్రెల యొక్క జ్ఞానం చాలా విలువైనది. గొర్రెల నుంచి ఏం నేర్చుకోవచ్చు అనుకుంటారు కొంతమంది. ఎన్ని ఉన్నాయి చూసినరా? హల్లెలూయా. 2వ వచనం చదవండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తాడు. హీ మేకెత్ మీ టు లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్. పచ్చగా ఉంటుంది. పచ్చదనం, ఆ పచ్చిక దేనికి గుర్తు అంటే ఆహారానికి కదా. గొర్రెలు ఏం చేస్తాయి? పచ్చిక ఉన్నప్పుడు తింటాయి, వాటికి కావాల్సింది అది. కాపరి ఏం చేస్తాడంటే పచ్చిక దగ్గర వాటిని పరుండ చేస్తాడు, పచ్చిక ఉన్న చోటుకు తీసుకువెళ్తాడు. తర్వాత శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. కాపరిని వెంబడిస్తూ నువ్వు వెళ్తున్నప్పుడు ఒక సైడ్ ఏముందంటే పచ్చిక ఉంది, ఇంకొక సైడ్ ఏముందంటే శాంతికరమైన జలములు. ఇంకా గొర్రెలకి ఏం కావాలి? హల్లెలూయా. సంతోషంగా జీవిస్తాయి అవి, దేవుడిని మహిమపరుస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇంకేం కావాలి గొర్రెలకి? పచ్చిక గల చోట్లు, అదేవిధంగా శాంతికరమైన జలములంట. హ్యాపీ, సంతోషం. వాటి అవసరతలు తీర్చబడతా ఉన్నాయి, వాటికి బ్రతకడానికి అన్నీ కూడా సమకూర్చబడతా ఉన్నాయి. ఎప్పుడు అంటే కాపరిని వెంబడించినప్పుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ స్థితిలో మనల్ని ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? అందరం చెప్దాం. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవుని ద్వారా నువ్వు నడిపించబడితే శాంతికరమైన జలముల దగ్గరికి వెళ్తావు. గొర్రెల వంటి జ్ఞానం కలిగి ఉండడం అంటే నువ్వు నడిపించబడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. కాపరి గొర్రెలు నడిపిస్తాడంట.
నడిపించే స్థితిలో ఉండాలి, నడిపించే స్థితిలో ఉండాలి, నడిచే స్థితిలో ఉండాలి. గొర్రెలు ఎలా ఉండాలి? నడిచే స్థితిలో ఉండాలి. మనం నడిచే స్థితిలో ఉన్నామా? నువ్వు కాపర్లను వెంబడించే స్థితిలో ఉన్నావా అని అడగండి మీ పక్కన వాళ్ళని. నడిచే స్థితిలో ఉన్నావా? కొన్ని జంతువులు ఉంటాయి, అసలు వాటిని నడిపేయడం చాలా కష్టం. ఉదాహరణకి ఏదని చెప్పండి, నడిపించడం కష్టమైన జంతువులు. కొన్నిటికి ముక్కు పట్టుకొని గుంజాలి వాటిని, చూసినరా? కొన్ని ఎడ్లకి, ఆవులకి ఏం పెడతారు ముక్కులో? ఒక కొక్కెంలాగా గుచ్చేసి దానికి తాడు కడతారు. ఎందుకో తెలుసా? తాడు కట్టకుండా వినది, ఇది ఇటు గుంజుతుంటే రా రా అంటుంటే అటే నేను రాను, అట్టనే గట్టిగా ఉంటుంది. రా 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 ఎంత చెప్పినా అయినదు, 2 వేసినా అయినదు. అందుకని ఏం చేస్తారంటే ముక్కులో తాడు కట్టరు. తాడు అనుకుంటున్నారేమో, ఎలుగుబంట్లకి వాటికి లోపల ఒక ఇనుపది గుచ్చుతారు, అది నొప్పికి వెళ్తుంది. అది గట్టి గుంజితే ముక్కు చినిగిపోతుందేమో అని దాని భయం. ఈయనైంది ఇట్ట గుంజుతున్నాడు, ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మాట వింటుంది. కానీ గొర్రెలు అట్లా కాదు, డ్రే అనగానే హల్లెలూయా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎక్కువ మాటలు అవసరం లేదు. నీతోటి మీటింగ్ 1 గంట సేపు అవుతుందంటే ఇంకా నీకు గొర్రె స్వభావం లేదు. నీకు గొర్రె స్వభావం ఉంటే నీతోటి మీటింగ్ 10 నిమిషాలే. నీతోటి 1-2 గంటలు మీటింగ్లు పోస్ట్ పోన్లు అయ్యి మళ్ళీ మీటింగ్, ఇంకో మీటింగ్, ఆ మీటింగ్ని చేయడానికి ఇంకొక మీటింగు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే ఒకసారి చెప్తే మొండి వాళ్ళు, కొంతమంది మొండిగా ఉంటారు. అబ్బా ఎంత మొండి అంటే అబ్బా నేను నడవను కదా. నేను నిర్ణయం తీసుకున్నా ఎప్పుడు 1998లో నిర్ణయం తీసుకున్నా కాబట్టి ఇక నేను ఎట్లా మారుతా, నడవను. అంత మొండితాను. నేను ఎవరు చెప్పినా మారను. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్ద నువ్వు నడవాలి అంటే కాపరిని వెంబడించాలి. నేను ఇక్కడనే ఉంటా, ఈడనే ఉంటా, నాకు ఈడనే బాగుందంటే నీళ్లు దొరకవు. హల్లెలూయా. ఆయన శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక విషయం చెప్తున్నా, గమనించండి. కాపరిని వెంబడించినప్పుడు నువ్వు కష్టపడకుండానే కొన్ని పొందుకోగలుగుతావు. కాపరిని వెంబడించినప్పుడు నీ సొంత శక్తితో పొందుకోలేనివి కేవలము కాపరి నడకలలో నువ్వు నడుస్తూ వెళ్ళడం ద్వారా నీ జీవితంలో కొన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అంతే. గొర్రెలే పంట వేయాల్సిన అవసరం లేదు, ఆడ గడ్డి మొలిపియాల్సిన అవసరం లేదు, ఈడ నీళ్లు పోయా ఏం అవసరం లేదు. అవి ఏం చేయాలి అంటే కాపరి వెంట నడుచుకుంటూ పోవాలి, అక్కడ ఉండాలి, తినాలి, తాగాలి. కొన్ని మన జీవితంలో అవసరాలు తీర్చబడాలంటే ఏం చేయాలో తెలుసా? కాపరి వెంట నడవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాపరి వెంట నడిస్తే నీ అవసరాలు తీర్చబడతాయి, చాలా అవసరాలు తీర్చబడతాయి. ఇంకో విధంగా చెప్పాలంటే సుమారుగా అన్ని అవసరాలు తీర్చబడతాయి. నీకు ఏ అవసరం ఉన్నా కానీ ఎవరు చూసుకుంటారంటే కాపరి చూసుకుంటాడు. కానీ నేను రాను గుంజుతా ఉన్నా కానీ నేను రాను అని ఆడనే ఉన్నాం అనుకో, నీకు పచ్చకుండదు, జలములు ఉండవు, ఏది ఉండదు. మనమందరము కాపరి వెంబడించుదుముగాక. మనలో ఉన్న మొండితనం యేసు నామములో తొలగిపోవునుగాక. ఒకసారి మన హృదయం మీద చేయబెట్టుకొని ఒక చేయి పైకెత్తండి. నా హృదయంలో ఉన్న మొండితనం యేసు నామములో తొలగిపోవునుగాక. నా జీవితంలో దేవుని మాటకు విధేయత చూపించకుండా ఉంచుచున్న మొండి ఆత్మలు యేసు నామములో తొలగిపోవునుగాక. బండ వంటి హృదయం యేసు నామములో బ్రద్దలైపోవునుగాక. మాంసపు హృదయం యేసు నామములో నా జీవితంలో అనుగ్రహించబడునుగాక. మీటింగ్ కోసం నా కోసం గంట చేసే పరిస్థితి యేసు నామములో తొలగిపోవునుగాక. నాతో 5 నిమిషాలు మాట్లాడితే నేను ఖచ్చితంగా మాట విందునుగాక. కేవలం వెంబడించడం ద్వారా కొన్ని మన జీవితంలో ఉచితంగా పొందుకుంటాం. వితౌట్ ఎన్ ఎఫర్ట్, ప్రయాస లేకుండా నువ్వు పొందుకుంటావు.
ప్రయాస లేకుండా నీ జీవితంలో పొందుకుంటావు. ఎప్పుడు అంటే కాపరిని వెంబడించినప్పుడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. తర్వాత చదవండి 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన ఏం తీరుస్తున్నాడు? సేద తీరుస్తున్నాడు. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే హీ రిస్టోరెత్ మై సోల్. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు అంటే ఇంగ్లీష్లో ఏముందంటే హీ రిస్టోరెత్ మై సోల్. రిస్టోరేషన్ అంటే ఏంటి అంటే పునరుద్ధీకరించడము, అంటే ఏదో కోల్పోయినది మళ్ళీ పొందుకోవడం. రెస్టోరేషన్. మన కోల్పోయినవి పొందుకోవాలి అంటే కాపరి దగ్గరికి రావాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. కొంతమంది చిన్న వయసులలోనే చాలా పోగొట్టుకుంటారు. ఏం పోగొట్టుకుంటారు చెప్పండి? కొంతమంది తల్లిదండ్రులను పోగొట్టుకుంటారు కదా, అంటే వాళ్ళ చేతుల్లో లేదు కొన్నిసార్లు. ఇంకేం పోగొట్టుకుంటారు? అన్నదమ్ములను, ప్రేమలను కోల్పోతూ ఉంటారు. ఇంకా కొంతమంది పాపంలో పడిపోయి పెళ్లి కాకముందే చేయాల్సినవి అన్నీ చేసేస్తూ ఉంటారు. అవి కొన్ని పోగొట్టుకుంటారు. ఇంకేం పోగొట్టుకుంటారు? కొంతమంది శాంతి పోగొట్టుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నవ్వుతున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టు కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. డబ్బున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టు కానే కాదు. వాళ్ళకేంది, డబ్బులు ఉన్నాయి, అకౌంట్లో కోట్లు ఉన్నాయి, కారు ఉంది, ఇల్లు ఉంది, కానీ హృదయంలో నెమ్మది లేదు. నెమ్మది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాఫీ డే ఫౌండర్ 1 year 2 years బ్యాక్ అనుకుంటా. కాఫీ డే తెలుసా? కాఫీ డే ఎవరైనా తాగినారు కొంతమంది. అంటే కాఫీ అది చాలా పెద్ద కంపెనీగా మారింది. ఆయన ఒక దగ్గరికి కారులో ఆయన డ్రైవర్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడంట. డ్రైవర్ని తీసుకొని వెళ్ళి ఒక బ్రిడ్జ్ దగ్గరనో ఏమో దిగేసి ఆ డ్రైవర్ని ఇంటికి పంపాడంట. నేను కొంతసేపు ఆయనకు వస్తా, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడంట. డ్రైవర్ వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజుల దాకా ఆయన ఎక్కడికి పోయాడో తెలియకపోయిన తర్వాత కొన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటి అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. కోట్ల రూపాయలకు అధిపతి, కానీ ఏం లేదు తెలుసా? నెమ్మది లేదు. ఏవో సమస్యలు, ఏవో ఇబ్బందులు, అప్పులు కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, అనేక రకమైన సమస్యల వలన ప్రాణాన్ని తీసేసుకున్నాడు. హీ రిస్టోరెత్ మై సోల్. నా ప్రాణమునకైనా సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా. కాపర్లతోటి మాట్లాడినప్పుడు మనకు నెమ్మది వస్తుంది. ఎంతమందికి నెమ్మది వస్తుంది కాపర్తో మాట్లాడినప్పుడు? నాతో మాట్లాడినప్పుడు నెమ్మది వచ్చిన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడతారా? నిజంగానే కొడుతున్నారా? ఉట్టి కొడుతున్నారా? హల్లెలూయా. కాపర్తో మాట్లాడినప్పుడు నెమ్మది వస్తుంది. కొన్ని పునరుద్ధరీకరించబడతాయి. అంటే నువ్వు కోల్పోయిన శాంతి నీకు వస్తుంది, కోల్పోయిన నెమ్మది నీకు వస్తుంది. ఎప్పుడు అంటే కాపరితోటి నువ్వు మాట్లాడినప్పుడు. మాట్లాడకుంటే జరగవు పనులు. మనం యేసు నామములో మాట్లాడుదుముగాక. మనం యేసు నామములో కాపరితో ఒక సత్సహవాసం కలిగి జీవించుదుముగాక. మాట్లాడాలి. నేను అందుకే మాట్లాడిపిస్తా. కొంతమందికి మాట్లాడడం ఇష్టం లేకున్నా కానీ మాట్లాడిపిస్తా ఉంటాను. తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సమస్య తెలిసేది దానికి పరిష్కారం. కొంతమంది అసలైన సమస్యలు అన్నీ దాచిపెడతారు. మీకు కొంతమంది అన్నీ చెప్తున్నారు అనుకుంటారు కదా, వాళ్ళు అన్నీ ఏం చెప్పరు. నేను కూడా మీకు అన్నీ చెప్తున్నా అనుకుంటున్నారు కదా, నేను ఏవి చెప్పాలనుకుంటున్నానో అవే చెప్తున్నా. అదేవిధంగా కొంతమంది ఏవి చెప్పాలో అవే చెప్తారు, అసలైన చెప్పరు. మనం అసలైనవి చెప్పుదుముగాక. అసలైన సమస్య, కొంతమంది లోపల ముళ్ళు గట్టిగా గుచ్చుకొని ఉంటే ఆ ముళ్ళు చెప్పరు, పైన ఉన్న దుమ్ము. నా హృదయం మీద దుమ్ము పడ్డది అయ్యగారు, ఈ దుమ్ము ఎట్లా పోతుంది? లోపల ఉన్న చాకు అది చెప్పరు. ఆ చాకు ఎట్లా తీయాలి? యేసు నామములో మనలో ఉన్న ముళ్ళులు, చాకులు యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రాణమునకు ఆయన
సేద తీర్చు. ఎంత గొప్ప మాటలు చూడండి. ఆయన సేద తీరుస్తాడంట. కాపరితోటి నువ్వు ఒక రిలేషన్షిప్ ఉంటే నీకు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. అది కాపరికి గొర్రెలకు ఉండాల్సిన సహవాసము, అది గొర్రెల యొక్క జ్ఞానం. నా ప్రాణమునకైనా సేద తీర్చుచున్నాడు. తర్వాత చదవండి. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. కాపరి చేసే పని ఏంటంటే నీతి మార్గములో నడిపిస్తాడు. నీతి మార్గంలో నడిపిస్తాడు. మన పరిస్థితి చెప్పినప్పుడు అలే పలానా మార్గం మంచిది కాదని నీకు తెలియపరిచి ఏది నీతి మార్గమో, ఏది అనీతి మార్గమో, ఏది దుర్నీతి మార్గమో తెలియపరిచి నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. గొర్రెలకి ఏది నీతి మార్గమో తెలియదు. అందుకే దేవుడు కాపర్లను ఇస్తాడు. నీతి మార్గంలో అమ్మా మంచిగా ఉండమ్మా, నీ ప్రవర్తన మార్చుకో, ఇట్లా ఉంటే కష్టమమ్మా, ఇట్లా ఉంటే నీ జీవితము పాడైపోతుంది, ఇబ్బందుల పాలు అవుతావు, దేవుని మందిరానికి రా, ప్రార్థన చేయి, దేవుడు జవాబిస్తాడు, దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు అని దేవుని సేవకులు చెప్తా ఉంటారు. ఇవేంటంటే నీతి మార్గంలో నడిపించడానికి, దేవుని మార్గంలో నడిపించడానికి. నీతి మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు. నడవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీతి మార్గములో నడవాలి అంటే దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలి, కాపరి నీకు తోడుగా ఉండాలి. అప్పుడు నీతి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పాపములో పడిపోవడానికి, వారి ఆత్మీయ జీవితంలో తొట్టిల్లడానికి కారణం ఏంటో తెలుసా? కాపరి లేని జీవితాలు. కాపరి లేని జీవితాలు. కాపరి ఒక అతను ఉండి నేను చూసుకోవడానికి ఎవరు లేనప్పుడు అపవాది చేతిలో నువ్వు పడిపోతావు. వింటున్నారా అందరూ? కాపరి ఉన్నప్పుడు నేను ఏం చేస్తాడంటే నీతి మార్గంలో నడిపిస్తాడు. పలానా చేయాలనుకుంటున్నా, వద్దు అది మంచిది కాదు, ఇది చేయి. అక్కడ వెళ్ళాలనుకుంటున్నా, వాళ్ళు అక్కడ పరిస్థితులు మంచివిగా, ఇటు చేస్తే మంచిది, ఈ విధంగా చెయ్యి. నీ జీవితంలో ఇది సమస్య, ఇది పరిష్కరించుకుంటే ఆ సమస్య, నువ్వు అనుకుంటున్న సమస్య ఉట్టిగానే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చాలామంది కాపర్ల మాటలు వినకనే జీవితంలో సమస్యలు తెచ్చుకుంటారు. ఆయన నీతి మార్గంలో మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. 4వ వచనం చదవండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అందరూ చెప్తాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. షాడో ఆఫ్ డెత్, వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. డెత్ అంటే ఏంటి? మరణం. అంటే ఈ లోయ ఎలాంటిదో తెలుసా? మరణకరమైన లోయ. మరణకరమైన లోయ, గాఢాంధకారం. ఇంగ్లీష్లో అయితే షాడో ఆఫ్ డెత్ అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గాఢాంధకారంలో ఏముంటుందంటే భయం ఉంటుంది, మరణం ఉంటుంది, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ నేను భయపడను అంటున్నాడు. ఎందుకో తెలుసా? నీవు నాకు తోడై ఉండుదువు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు గాఢాంధకారపు లోయలో వెళ్ళినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండదు. కొన్ని కష్టకరమైన పరిస్థితుల్లో నీకు తోడుగా కాపరి ఉండాలి. గాఢాంధకారపు లోయలో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు తోడుగా ఎవరు ఉండాలంటే కాపరి ఉండాలి. అప్పుడు నువ్వు నిర్భయంగా జీవించగలుగుతావు. లేదంటే ఈ భయాలు చుట్టుకొని నీ జీవిత పరిస్థితి కొన్నిసార్లు పతన స్థితిలోనికి వెళ్ళిపోయే అవకాశం ఎంతగానో ఉంటుంది. మనం పతన స్థితి నుంచి యేసు నామములో తప్పించబడదుముగాక. గాఢాంధకారపు లోయలో మీరు నడిచినా కానీ మీరు భయపడకుండా ఉందురుగాక. ఎందుకు అంటే నీకు దేవుడిచ్చిన కాపరి నీకు తోడుగా ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో మనం వెళ్ళినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. కాపరి ఉంటే అదొక నెమ్మది.
కొన్నిసార్లు నా జీవితంలో ఎదురైతున్న పరిస్థితులను దేవుడు నాకు ఇచ్చిన కాపర్లతో పంచుకున్నప్పుడు ఎంతో నెమ్మది వస్తుంది. హల్లెలూయా. వాళ్ళు నాతో ఉన్నారనే ధైర్యం, వాళ్ళు నన్ను నడిపిస్తారులే, ఒక వ్యక్తి నాకు ఉన్నాడు అనే ఒక ధైర్యం. గొర్రెలకు అదే ధైర్యం. దేవుడు మనకు కాపరిగా ఉన్నాడా? మనల్ని మనం పరీక్షించుకుందాం. తర్వాత చదవండి. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుందంట. కాపరి ఉంటే నీకు ఆదరణ దొరుకుతుంది. చాలామంది జీవితంలో ఆదరణ ఉండదు. క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఆదరణ ఉండదు. ఎందుకో తెలుసా? కాపరి లేడు. కాపరి లేకుండా ఆదరణ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారాలు ఉండవు. తెలుసా? పరిష్కారాలు ఉండవు. పరిష్కారం లేని పరిస్థితుల్లో నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆదరణ. హల్లెలూయా. పరిష్కారము దొరకని పరిస్థితుల్లో నీకు కావాల్సింది ఆదరణ. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కాపర్లు ఉంటారు కదా, దేవుని సేవకులు ఉంటారు. దేవుని సేవకులు ఏమైనా చేయగలుగుతారా? కానీ దేవుని సేవకులు రావడమే ఆ కుటుంబానికి ఆదరణ. ఒక దగ్గర ఒక స్త్రీ యొక్క భర్త చనిపోయాడంట. చనిపోయినప్పుడు బిషప్ డాగ్ వాళ్ళ చర్చి మెంబర్, వాళ్ళ చర్చి యొక్క షీప్ అంటే గొర్రె, వాళ్ళ భర్త చనిపోయినప్పుడు ఆయన వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఎవరేం చేస్తారు? ఆమె దగ్గర కూర్చొని ఓదార్చుకుంటూ ఆమె మీద చెయ్యేసి ఏం కాదులే అమ్మ అని మాట్లాడుతూ ఉన్నాడంట. ఎవరు? కాపరి. మాట్లాడుతున్నప్పుడు అంతలో ఒక ఆమె వచ్చిందంట. ఈమె ఎవరంటే ఆమె కొంచెం పెద్ద వయసు ఆమె, అంటే ఆమె భర్త ఎప్పుడో చనిపోయాడంట. చనిపోయినప్పుడు పాస్టర్ గారు, అయ్యగారు చెప్పారంట, అమ్మా కొంచెం ఈమెతోటి కొంచెం మాట్లాడండి, ఎందుకంటే ఆమె భర్త ఎప్పుడో చనిపోయాడు కాబట్టి. ఇలాంటి పరిస్థితి నుంచి ఆమె వెళ్ళింది. ఆమె భర్తను కూడా కోల్పోయినప్పుడు ఆమె ఎట్లా జీవించింది, కొంచెం ఆదరణ మాటలు మాట్లాడమని చెప్పినప్పుడు ఆమె అన్నదంట, ఆమె ఏమో వాక్యాలు చెప్తుంది అనుకుంటుండంట. ఎవరు? కాపరి. కొన్ని వాక్యాలు చెప్పి దేవుని వాక్యం ద్వారా బలపరుస్తారు అని అన్నప్పుడు ఆమె అన్నదంట కదా, నీ పైన చెయ్యేసి నిన్ను ఓదారుస్తున్నా ఆ చెయ్యే నీకు తోడుగా ఉంటుంది అన్నాడంట. హల్లెలూయా అన్నదంట ఆమె. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచు. అర్థమైందా? ఆమె వచ్చి ఏదేదో వాక్యాలు చెప్పలే. ఈ కాపరి నీకుంటే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. కాపరి కావాలి. కొన్ని పరిస్థితుల్లో కాపరి యొక్క ఆదరణ అంతే. ఆదరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, దేవుడు మనల్ని ఆదరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని యొక్క ఆదరణ మనం పొందాలి. మన పరిస్థితుల్లో, కొన్ని పరిస్థితుల్లో ఊహించనివి జరిగినప్పుడు మనకు కాపరిగా తోడుగా ఉంటే ఆ పరిస్థితిని సులువుగా మనం జయించవచ్చు. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. అది గొర్రెల యొక్క జ్ఞానం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. తర్వాత వచనం చదవండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఎప్పుడైతే దేవునికి నువ్వు గొర్రెగా ఉంటావో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ శత్రువుల ఎదుటనే నీకు భోజనం సిద్ధపరుస్తాడు. ఎవరైతే నువ్వు బాగుపడద్దని కోరుకుంటున్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నీ జీవితం మారదని నిన్ను నిరుత్సాహపరుస్తున్నారో, వారి ముందే నీ జీవితంను ఆశీర్వదించి వారి ముందే నీకు భోజనం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. వారి ముందే నీ జీవితం అభివృద్ధి పరచబడుతుంది. వారి ముందే నీ జీవితము ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఎప్పుడు అంటే కాపరిని కలిగి జీవించినప్పుడు.
నీ జీవితంలో ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఆలోచిస్తూ నీ జీవితము పాడైపోవాలని కోరుకుంటున్నారో వారి ముందే దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. వారి ముందే నీ జీవితము అభివృద్ధి పరచబడునుగాక. ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నీ శత్రువులు ఏం చేస్తారు చెప్పండి? శత్రువులు ఏం చేస్తారు? మేలు చేయాలనుకుంటారా, కీడు చేయాలనుకుంటారా? సహాయం చేయాలనుకుంటారా, హాని చేయాలనుకుంటారా? అది శత్రువు యొక్క ఉద్దేశం. అంటే వాళ్ళ ముందే నిన్ను ఏం చేస్తాడంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నీకు కీడు చేయాలని అనేక మంది ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ కీడు నీ జీవితంలో యేసు నామములో పని చేయకుండా ఉండునుగాక. యోబు చుట్టూ దేవుడు కంచె ఉంచినంత కాలము ఎవ్వరు కూడా యోబును ముట్టుకోలేకపోయినారు. హల్లెలూయా. యోబు అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. ఆ అబ్రహాము జీవితం మనం గమనిస్తాం. దేవుని మాటకు లోబడి ఆయన ప్రదేశమును, తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అబ్రహామును దేవుడు దీవించాడు. సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చినా కానీ దేవుని మాటకు లోబడి ఆయన వెళ్ళమన్న ప్రదేశానికి అబ్రహాం ఎప్పుడైతే వెళ్ళాడో అతని జీవితం అభివృద్ధి పరచబడం, దేవుని వాగ్దానములు అతని జీవితంలో నెరవేర్చబడ్డం మనం గమనిస్తూ ఉన్నాం. మనం కూడా దేవుణ్ణి వెంబడించుచున్న కొలది, కాపర్లను వెంబడించుచున్న కొలది మన జీవితంలో ఉన్నతమైన స్థితిలో మనం నిలబడదుముగాక. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కొన్నిసార్లు గొర్రెలకు నూనె రాస్తారు తెలుసా? కొన్ని రకాల నూనెలు గొర్రెలకు రాస్తారు. ఎందుకంటే కొన్ని క్రిమి కీటకాల నుండి, కొన్ని పురుగుల నుండి గొర్రెలను అవి కాపాడుతాయి. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొర్లుచున్నది అంటే సమృద్ధి, అంటే కావాల్సిన దానికంటే అధికము. హల్లెలూయా. నువ్వు ఒక ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, 3 ఉద్యోగములు నీ ముందు వచ్చునుగాక. ఏదైనా వ్యాపారం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, 10 వ్యాపారాల ఆలోచన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒక సబ్జెక్ట్ పాస్ అయితే బాగుండు అనుకుంటున్నావేమో, ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఏస్తున్నావులో పాస్ అవుదువుగాక. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నువ్వు అడిగింది ఇంతే, దేవుడు ఇచ్చేది ఇంత. హల్లెలూయా. గిన్నె నిండి పొరలాలి. దేవుని బిడ్డల జీవితంలో అభివృద్ధి జరగాలి. నువ్వు ఊహించిన దానికంటే అధికముగా ఇవ్వగలిగిన దేవుడు యేసయ్య. నీ ఆలోచనకు మించిన ఆలోచనలు ఆయన నీ పట్ల కలిగి ఉన్నాడు. నీ జీవితంలో మేలు కలుగుటకై ఆయన ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. అవన్నీ యేసు నామములో మన జీవితంలో నెరవేర్చబడునుగాక. మన గిన్నెలు యేసు నామములో నిండి పొంగి పొర్లునుగాక. నీ జీవితంలో సమృద్ధి వచ్చునుగాక. నీ జీవితంలో ఉన్న అవసరతలని యేసు నామములో తీర్చబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాట. నా గిన్నె నిండి పొర్లుచున్నది. చివరి వచనం చదవండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో మీ. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీ కూడా నా వెంట ఏమొస్తాయి? కృపాక్షేమములు వస్తాయంట. కృపాక్షేమం అంటే నువ్వు నడుస్తూ ఉన్నావు, నువ్వు నడుచుకుంటూ వెళ్తా ఉన్నావు, నీ వెనక ఏమొస్తున్నాయి తెలుసా? కృపాక్షేమం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తావు. నువ్వు ఇటు వెళ్తున్నావు, నువ్వు కుడి పక్కకి వెళ్తున్నావు, నీ వెనకేమొస్తున్నాయి? కృపాక్షేమం. నువ్వు ఎడమ పక్కకి వెళ్తున్నావు, నువ్వు వెనకేమొస్తా ఉన్నాయి. నువ్వు ముందుకు వెళ్తా ఉన్నాయి, నీ వెనకేమొస్తా ఉన్నాయి, వెంట వస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ షెల్ ఫాలో మీ. నువ్వు కాపరిని వెంబడించినప్పుడు నిన్నేం వెంబడిస్తావు తెలుసా? కృపాక్షేమములు. మన జీవితంలో కృపాక్షేమములు మనల్ని వెంబడించునుగాక. అంటే ఆశీర్వాదాలు వద్దయ్యా, నాకు డబ్బులు వద్దంటే నీకు పంపిస్తూ ఉంటారు. హల్లెలూయా. నాకు వద్దు, డబ్బులు వద్దు, ఉన్నాయి సరిపోను, తీసుకో, ఏం కాదు. హల్లెలూయా. ఉన్నాయి, అవసరత తీరింది, కానీ తీసుకో, ఏం కాదు, తీసుకో. అలాంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. నువ్వు ఏదైతే నమ్ముతావో అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నాకు వద్దయ్యా, ఇప్పటికే మంచిగానే ఉన్నా, తీసుకో, ఏం కాదు, ఊరికే తీసుకో, సంతోషంగా ఇస్తా ఉన్నా. మనందరి జీవితంలో సమృద్ధిలో ఉండునుగాక. కృపాక్షేమములు నీ వెంట రావాలి. నువ్వు కృపాక్షేమముల వెంట పోవద్దు. నువ్వెవరి వెంట వెళ్ళాలి?
కృపాక్షేమం కాదు, కాపర్ వెంట వెళ్ళినప్పుడు నీ వెంట ఏమొస్తాయి అది తెలుసుకోవాల్సింది. ఒక వేరే అతని కుక్క పిల్ల నీ వెంట రావాలనుకో, ఏం చేయాలో తెలుసా? రాదు. ఆ ఓనర్ని నీతోటి తీసుకపోతే చాలు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? ఆ కుక్క పిల్ల నీ వెంట వస్తుంది. ఎందుకంటే ఆ కుక్క పిల్ల వెంబడిస్తున్న వ్యక్తి నీతో ఉన్నాడు. బిస్కెట్లు వేసి అన్ని కుక్కలు మోసపోవు. వింటున్నారా? చర్చిలో పిల్లలందరూ మన కుక్కకి బిస్కెట్స్ చేస్తారు, కానీ అది నన్నే గమనిస్తుంది. మీ దగ్గర మీరు వేసే అన్ని తింటుంది, కానీ ఎవరు మెయిన్ అనేది గమనిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఆ ప్లేస్ దాటి రాదు అది. ఎందుకు రాదు? ఎందుకంటే దానికి తెలుసు, దాని బౌండరీస్ తెలుసు. కానీ అది మీ వెంట రావాలనుకో ఏం చేయాలో తెలుసా? నన్ను తీసుకెళ్ళాలి. హల్లెలూయా. ఒకసారి ఇస్సాకన్న వాళ్ళ ఊరికి వెళ్తే ఒక కుక్క ఉంది, అది దాని పేరు ఏం పేరు? చింటువా? చింటు. అది భలే ఉంటుంది పెద్దగా. అది కొత్త వాళ్ళని రానియదంట, కొత్త వాళ్ళని రానియదు. వస్తే మామూలుగా ఉండదు, దాన్ని చూస్తేనే రారు ఆ పక్కకి. కానీ అక్కడ ఇస్సాకన్న ఉన్నాడు అనుకో, అది మంచి ఫ్రెండ్లీగా మంచిగా వస్తుంది, దగ్గర తిరుగుతూ ఉంటుంది, దాన్ని రుద్దాలి, హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది. కానీ ఇస్సాకన్న లేనప్పుడు వెళ్ళి చూడండి, అప్పుడు తెలుస్తుంది దాని అసలు రూపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపాక్షేమలు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే నువ్వు సరైన మార్గంలో వెళ్ళాలి. అప్పుడు నీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మన ఆలోచన యేసు నామములో మార్చబడును గాక. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వచ్చు. గుడ్నెస్ అని ఉంది. గుడ్నెస్ అంటే మంచి రోజులు. కొంతమందికి మంచి రోజు అంటే ఏందో తెలుసా? మంచి రోజు అంటే ఏంటిది? మీ జీవితంలో మంచి రోజు అంటే ఏం చెప్తారు చెప్పండి? సంవత్సరంలో కొంతమందికి పుట్టినరోజు అంటే భలే ఇష్టం. ఎందుకంటే ఆ రోజే సంతోషం. అందరూ వచ్చి ఆ రోజే షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే, బాబా ఎంత సంతోషం. అందుకే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ మంచి రోజును పొడిగించడానికి ముందు నుంచే నా బర్త్డే రాబోతుంది, నా బర్త్డే వచ్చే వారం, నా బర్త్డే వచ్చే నెల. ఎందుకంటే అప్పటి నుంచే అందరినీ సిద్ధపరుస్తున్నారు. ఎవరు? ఈ బర్త్డే వాళ్ళు. నా బర్త్డే అందరికీ తెలిస్తే ముందు నుంచి అందరు సిద్ధపడి ఉంటారు. బర్త్డే రోజు అబ్బా నన్ను ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఒకరోజన్నా సంతోషపడు. కొంతమంది క్రిస్మస్ రోజే సంతోషం. మనందరి జీవితంలో ప్రతిరోజు సంతోషంగా దేవుడు మార్చునుగాక. కొన్నిసార్లు నేను మన చర్చ్ మెంబర్స్ ఇంటికి, అంటే నా గొర్రెల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించే ప్రేమను బట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. మంచితనం 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 మంచితనం. హల్లెలూయా. అలాంటి స్థితిలో మన జీవితంలో మార్చబడునుగాక. నిన్ను చాలామంది సంతోషముగా నిన్ను సెలబ్రేట్ చేసే స్థితిలో నువ్వు ఉందువుగాక. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. తర్వాత వాక్యం చదవండి. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. గొర్రెల యొక్క ఆలోచన ఏముండాలి అంటే చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేయాలనే ఆలోచన ఉండాలి. కొంతమందికి దేవుని మందిరం ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? ఎప్పుడు గుర్తొస్తుంది చెప్పండి? ఏ రోజు గుర్తొస్తుంది? చెప్పట్లేరు, గుర్తు రావట్లేదా? మందిరం ఏ రోజు గుర్తొస్తుంది మీకు? ఆదివారము. ఇంకొంతమందికి క్రిస్మస్, ఇంకా ఈస్టర్ వస్తుంది తొందరలో. హల్లెలూయా. ఇంకా గుడ్ ఫ్రైడే. అబ్బా ఆ రోజు వస్తారు, ఏడుస్తారు, ఏసయ్యా నా కొరకు ఎంత చచ్చిపోయినావు అయ్యా, ఎంత బాధ. సంవత్సరం అంతా ఆపుకొని వచ్చి ఆ రోజు ఏడుస్తారంట. చచ్చిపోయి యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టిండని నీకు నిజంగా ప్రేమ ఉంటే ఆ సంవత్సరం అంతా ఇడిచిపెడతావా? కొంతమందికి ఇవే గుర్తొచ్చేది. ఆదివారమే. నేను ఆదివారం క్రైస్తవుడిని, ఒక టైటిల్ అది. సండే బిలీవర్. ఆదివారం తప్పితే ఏ రోజు పెట్టినా అయ్యగారు ఎంత బతిమిలాడినా, మా ఇంటికి వచ్చి 10 సార్లు చెప్పినా, ఫోన్లు 2 సార్లు చేసినా నా వైఖరి నాదే.
శుక్రవారం మాత్రం నేను రాను, బుధవారం అసలే రాను. ఎప్పుడు వస్తానంటే నెలకొకసారి వస్తాను. ఏ రోజు అంటే మొదటి ఆదివారం వస్తాను. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. చిరకాలం ప్రతిరోజు ఉండాలని దావీదు కోరుకుంటా ఉన్నాడు. అలాంటి స్వభావం ఉందా? గొర్రెల జ్ఞానం అంటే కాపరితోటి ప్రతి సమయంలో ఉండాలని ఆశ ఉండాలి. నిజంగా నువ్వు కాపరి గొర్రెగా ఉంటే నీ యొక్క కాపరి స్వరం వినడానికి నువ్వు పరుగులెత్తుతుంటావు. అయ్యగారు చెప్పే మాటలు వినాలి, అయ్యగారు చెప్పే వాక్యం వినాలి, అయ్యగారు చెప్పే విషయములు నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అవి ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దన్న స్పృహ నీకు ఉంటుంది. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. దావీదుకి ఏం పని లేదనుకుంటున్నారా? మనలో చాలామంది కంటే ఎక్కువ పనులే ఉన్నాయి దావీదుకి. కానీ ఆయన హృదయ వాంఛ ఏంటో తెలుసా? చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. కొంతమంది ఇదే, కొంతమంది గుంజిన రారు కదా, మొండి. అయ్యగారు చెప్తాడు 2-3 సార్లు చెప్తాడు, 10 సార్లు చెప్తాడు, ఇంకా తర్వాత చెప్పడులే. చెప్పకుండా వదిలేసిండు అంటే అప్పుడు నువ్వు భయపడాలి, అప్పుడు నువ్వు ఆలోచించాలి. అయ్యగారు నా గురించి పట్టించుకోవడం మానేసిండు అంటే నా ప్రవర్తన కరెక్ట్ లేదు. కొంతమంది సంతోషం, అమ్మయ్యా ఇన్ని రోజులకు అయ్యగారు నన్ను వదిలేసిండు, ఇంకా పిలుస్తలేడు. శుక్రవారం ఫోన్లు రావు నాకు, బుధవారం రావు ఫోన్లు. సంతోషం, అదేం సంతోషం? బాధపడాలి. అయ్యగారిని ఇంతగానో అయ్యగారు ఇంత చెప్పినా కానీ నేను వెళ్ళలేదనే ఆలోచన నీకు రావాలి. ఎప్పుడు దేవుడి మందిరంలో ఏది జరిగితే అది తెలుసుకోవాలి, అది నేర్చుకోవాలి, అది వినాలన్న ఆలోచన నీకు ఉండాలి. గొర్రెలు నా స్వరం వింటాయి. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వింటాయి. మనమందరం యేసు నామములో గొర్రెల స్వభావం కలిగి జీవించుదుముగాక. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాను. ఎంతమంది చిరకాలం దేవుని మందిరంలో నివాసం చేయాలని కోరుకుంటున్నారు? ఉట్టిదే. కొంతమంది చేతులు ఎత్తినప్పుడే నాకు తెలుసు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ ఒక విధంగా బాధపడ్డా మంచిదే, బాధపడైనా తెలుసుకోవాలి. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాన్ని. చిరకాలము నివాసం చేయాలన్న వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుంది. నాతోటి సమయం గడపాలన్న వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుంది. నీ జీవితంలో కాపరిని వెంబడించడం ద్వారా నీ జీవితంలో అనేక దీవెనలు పొందుకుంటావు. అది గొర్రెల యొక్క జ్ఞానం. గొర్రెలకి జ్ఞానము లేదని చాలామంది హేళన చేస్తున్నారేమో. గొర్రెలు చాలా జ్ఞానం కలిగి బ్రతుకుతున్నాయి. ఆ జ్ఞానం అందరికీ అర్థం కాదు. దేవుని వాక్యములు మనల్ని గొర్రెలతో పోల్చాడు అంటే మనము దేవుని మీద ఆధారపడాలని. వీఆర్ నాట్ మేడ్ టు బీ ఇండిపెండెంట్. మనము స్వతహాగా జీవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేయలే. మనము దేవుని మీద, దేవుని కాపరుల మీద ఆధారపడడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అది అర్థం చేసుకోవాలి. చాలామందికి అది అర్థం కావట్లే. నాకు ఎవరు అవసరం లేదు అనుకుంటుంటారు. కానీ మనం వేస్తున్నామో అర్థం చేసుకుందాము గాక. ఇక్కడ ఉండాలి. ఏం చేస్తున్నారా? అయిపోయింది కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏ స్వరాలు వింటున్నారా? కాపర స్వరం వినకుండా వేస్తున్నామోలోని నా స్వరం విందువుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా దేవుని స్వరం మనం వినాలి, కాపరి స్వరం మనం వినాలి. దేవుని కాపరిని వెంబడించే స్థితిలో ఉండాలి. అప్పుడు మన జీవితంలో ఆశీర్వదించబడతాయి. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. అనేకులు దేవుని పట్ల ఆసక్తి కలిగి జీవించుదురుగాక. గొర్రెల వలె కాపరి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించుదురుగాక. అది మనకు కావలసిన ఆత్మీయ జీవితం. అది గొర్రెలను పోలి జీవించడం అంటే. అప్పుడు నీ జీవితంలో నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? యేసు ప్రభు చెప్పిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరని ఆయనే చెప్పుకుంటున్నాడు. అలాంటి పరిస్థితి ఏం చేస్తాం మరి? తెలియదుగా. తెలియని వాళ్ళకి చెప్పుకోవాలి మరి. నేను గొర్రెలకు ఎలాంటి కాపరని అని చెప్తున్నాడు? మంచి కాపరి. మంచి కాపరి అంటే ఏం చేస్తాడని డౌట్. మళ్ళీ
అందుకే అది కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తన గొర్రెల కొరకు ప్రాణం ఇస్తాడు. ఆయన గొర్రెలమైన మనం రక్షణ పొందడానికి ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన రక్తాన్ని గార్చాడు. నీకు పడాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన నీకు బదులుగా శిలువ మీద ప్రాణమును అర్పించిన దేవుడు. హింసించారు, దూషించారు, కొట్టారు, అవమానపరిచారు, అయినా కానీ అన్నీ భరించాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆలోచనలు ఎవరున్నారు అంటే మనం ఉన్నాం. నేను పొందే శిక్షను బట్టి నా గొర్రెలన్నీ కూడా రక్షణ పొందుతాయి. వాటికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. కాబట్టి నేను ఇవన్నీ కూడా భరిస్తానని భరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం దేవుని గొర్రెలముగా జీవిస్తూ ఉన్నామా? అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడిని అడుగుదాం, యేసయ్యా గొర్రెల వంటి జ్ఞానమును మాకు దయచేయండి ప్రభువా, గొర్రెల వంటి జ్ఞానమును నాకు దయచేయండి ప్రభు. అందరం కూడా అడుగుదాం, హెల్ప్ మీ టు బీ లైక్ షీప్ లార్డ్. అయ్యా నీ గొర్రెలముగా మేము జీవించినట్లుగా సహాయం చేయండి. అందరం అడుగుదాం. మాలో ఉన్న తండ్రి మొండితనము తండ్రి, గొర్రెలు కాని స్వభావం యేసు నామములో తొలగించబడునుగాక. అయా కాపరి యొక్క అవసరతను మేము తెలుసుకొని జీవించుదుముగాక. నా గొర్రెలు నా స్వరమును వినును అని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. నువ్వు నీ కాపరి స్వరమును యేసు నామములో విందువుగాక. నా గొర్రెలు నన్ను వెంబడించును అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నువ్వు కాపరిని వెంబడించే స్థితిలో ఉందువుగాక. కాపరి ఎడమ వైపుకు వెళ్తే నువ్వు వెళ్దువుగాక, కుడి వైపుకు వెళ్తే కుడి వైపుకు వెళ్ళే స్థితిలో ఉందువుగాక. ఎలాంటి పరిస్థితుల్లో అయినా గొర్రెల కాపరిని మనం వెంబడించే స్థితిలో ఉందుముగాక. మన జీవితంలో దేవుడిచ్చిన కాపరిని మనం వెంబడించే స్థితిలో ఉందుముగాక. గొర్రెలు ఏం చేస్తాయంటే గొర్రెలు కాపరిని నమ్ముతాయి. దేవుని సేవకులను, దేవుని కాపరులను నమ్ముతున్నావా? ఏదైనా వాక్యం చెప్పినప్పుడు ఏదో వినడానికి మాత్రమే వింటున్నావు, కానీ వారు చెప్పిన మాటలు మన జీవితంలో ఉపయోగించుకోవాలనే ఆలోచన మనకుందా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మన అనేకుల జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. చేతులెత్తుదాం. దేవుడు జ్ఞానమును నీకు ఇస్తూ ఉన్నాడు, జ్ఞానమునిస్తున్నాడు. కేవలము నువ్వు కాపరిని వెంబడించడం ద్వారా నీ జీవితంలో అనేక సమస్యల నుండి నువ్వు తప్పించబడతావు. అనేక సమస్యల నుండి నువ్వు తప్పించబడబోతా ఉన్నావు. అనేక ఆపదల నుండి నువ్వు తప్పించబడబోతా ఉన్నావు. దానికి నువ్వు చేయాల్సిన పని ఒకటే, నీ కాపరిని నువ్వు వెంబడించడం. నీ కాపరి తీసుకువెళ్ళే ప్రదేశానికి వెళ్ళడము. పచ్చిక గల చోట్ల ఆయన పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఆయన నిన్ను సేద తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినా నువ్వు భయపడకుండా ఉండాలి అంటే నీ కాపరి ఉండాలి నీతోటి. నీ కాపరి లేడంటే ఆందోళన, కాపరి లేడంటే భయం, కాపరి లేడంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడిచ్చిన కాపర్లను వెంబడించుదాం. వారిని దేవుడు మన జీవితంలో ఇచ్చాడు కనుక వారికి లోబడి జీవిస్తాం. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నన్ను వెంబడించును. యేసయ్యా నీకే వందనాలు. అయ్యా ఎత్తిన ప్రతి ఒక్క హస్తమును దీవించమని ప్రార్థిస్తున్నాము. బిడ్డల జీవితంలో బలమైన కార్యములు జరిగించండి అయ్యా. యేసయ్యా నీకే వందనాలు. బిడ్డల హృదయములో తండ్రి మంచి మనస్సు దయచేయండి. నీ మాటకు విధేయత కలిగి జీవించే హృదయములు దయచేయండి. అందరం కూడా హృదయం మీద ఒక చేయి ఉంచుకొని ఆకాశం వైపు చేతి ఎత్తి దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా నా హృదయమును మార్చండి అయ్యా, హృదయమును మార్చండి ప్రభు. కొన్నిసార్లు తండ్రి కఠినమైన పరిస్థితిలో నన్ను నేను కఠినపరుచుకొని సమస్యల గుండా వెళ్తా ఉన్నానయ్యా. అయ్యా నేను ఎవరి మాటను వినానని మొండితోటి ఉంటా ఉన్నాను. దయచేసి నన్ను గమనించండి అయ్యా. నా జీవితంను మార్చుకోవడానికి నాకు సహాయం చేయండి. నా పరిస్థితి ఇలాగే వెళ్తే నేను ఏ గుంటలో పడతానో, ఏ క్రూర మృగానికి నేను బలైపోతానో నాకు తెలియదు ప్రభువా.
నాకు సహాయం చేయండి. మొండితనం తొలగించండి, మొండితనం తొలగించండి అయ్యా. నీ బిడ్డల జీవితంలో ఉన్న మొండితనం యేసు నామములో వేర్లతో పెకిలించబడి దూరమైపోవునుగాక. యేసయ్యా నీకే వందనాలు. బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. గొర్రెల వలె జ్ఞానము కలిగి ముందుకు సాగే కృపను మా అందరికీ దయచేసి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మా జీవితంలో తండ్రి మంచి కాపరు మీరు ఉన్నందుకు వందనాలయ్యా. మా జీవితంలో మీరు ఇచ్చిన కాపర్లను బట్టి కూడా వందనాలయ్యా. నీకు కృతజ్ఞతలయ్యా. నీకు ఇష్టమైన బిడ్డలంగా మేము జీవించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.